నమస్తే, వెల్కమ్ టు శ్రీ మీడియా. నేను విష్ణుప్రియ. ప్రభుత్వం సరైన సక్రమంగా పని చేస్తుందా అని సామాన్యుడు ప్రశ్నిస్తే ప్రతిపక్షం వాళ్ళు పని చేయట్లేదు అని చెప్తారు. అధికార పక్షం వాళ్ళు మేము చేస్తున్న ప్రతి కార్యక్రమం ప్రజా ప్రయోజనం కోసమే అని చెప్తారు. ఇప్పుడు జరుగుతున్న ఈ కార్యక్రమాల్లో ప్రజా ప్రయోజనం ఎంత ఉందో ఇప్పుడు మనం తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మనతో పాటు ఉన్నారు కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి బొజ్జా సంధ్యారెడ్డి గారు. మేడంతో మాట్లాడి చాలా ఆసక్తికరమైన విషయాలు తెలుసుకుందాం. నమస్తే మేడం. నమస్తే అమ్మా. మేడం, అధికార పక్షం వాళ్ళు అనగానే సామాన్యుడికి రకరకాల ప్రశ్నలు ఉంటాయి. ప్రస్తుతానికి మనం హైడ్రా గురించి మాట్లాడుకుంటే ఇంకా అది నలుగుతూనే ఉంది. అసలు ఈ హైడ్రాలో మేడం ప్రజలు మాట్లాడుతున్న విషయం చాలా తక్కువ స్థాయిలో, దిగువ మధ్య తరగతిలో ఉన్న వాళ్ళకేమో నోటీసులు ఇవ్వకుండా అర్ధాంతరంగా కూల్చేస్తున్నారు. పైన ఉన్న స్థాయి వాళ్ళకేమో తిరుమల రెడ్డి గారు లాంటి వాళ్ళకి మాత్రం నోటీసులు, దాని మీద క్యాప్షన్లు వేసి పేపర్లో వార్తలు కూడా వస్తున్నాయి. మరి దీన్ని మీరు ఎలా సమర్థిస్తారు? లేదమ్మా, హైడ్రా అనేది ప్రజల కోసం పెట్టింది. ఇది రేవంత్ రెడ్డి గారు ఏదో సొంత లాభాల కోసం పెట్టిన ఇది కాదు. ఇది ప్రజలందరూ కూడా అర్థం చేసుకోవాలి. ప్రజలు సహకరిస్తున్నారు. మీకు అది అర్థం కాదు ఏంటంటే, ఈ నోటీసులు ఇవ్వకుండా ఇమ్మీడియట్లో వచ్చి కూలగొట్టేంత పరిస్థితి అయితే ఉండదు. మీరు కూడా ఒకసారి ఒక జర్నలిజంలో ఉన్నారు, అది నిజంగా పాసిబుల్ అవుతుందని మీరు చూడండి. వాళ్ళకి చెప్పకుండా అయితే చెయ్యరు. దాన్ని ఏం చేస్తారంటే, ఇక వాళ్ళకి తెలుసో తెలియకనో వాళ్ళు ఏదో మాట్లాడి దాన్ని ఏం చేస్తారంటే, బీఆర్ఎస్ నాయకులు పేడెడ్ వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకు 20,000 30,000 ఇచ్చి ఆ పేడెడ్ మీడియాని పెట్టుకుంటాడు అని, ఆ సోషల్ మీడియాని పెట్టుకొని అందులో అదంతా అది ఎడిట్ చేసి చేస్తారు. కానీ అలా ఎప్పుడు ఉండదు. మీకు ఇక్కడ ఒకటి ఏంటంటే, ఇవాళ పార్టీలకు అతీతంగా కూడా రేవంత్ రెడ్డి గారిని అప్రిషియేట్ చేస్తున్నారు. కానీ మేడం, ఇప్పుడు మీరు అన్నది నిజమే, నోటీసులు చేసినాం, నోటీసులు ఇవ్వకుండా జరగదు అని అడుగుతున్నారు. కానీ దిగువ మధ్య తరగతి వాడికి నోటీసులు ఇచ్చినా కూడా వాళ్ళకి కొంత సమయం ఇవ్వాల్సిన అవసరం లేదంటారు. ఒకటమ్మా, సమయం ఇవ్వకుండా అంటే ఏముండదు. సమయం ఇచ్చినా, సమయం ఏం చేసినా వాళ్ళ మధ్యతరగతి వాళ్ళు ఇబ్బందులు గురవుతుంటారు పాపం. అంటే అది కూడా ప్రభుత్వం కూడా ఆలోచిస్తుంది. నిజంగా ఒక రూపాయి కూడా పెట్టుకొని ఇల్లు కట్టుకున్న వాళ్ళని కూలిపోతే పరిస్థితి ఏంటంటే, అలాంటి వాళ్ళకు కూడా ప్రభుత్వ పరంగా ఆదుకోవడానికి ప్రయత్నం చేస్తుంది. అది అలా చాలా తక్కువ, అందులో ఒక 10% ఉన్నారు తప్ప, 10-20% తప్ప. మనం ల్యాంకో హిల్స్ కానివ్వండి, మణికొండలో కానివ్వండి, దుర్గం చెరువే కానివ్వండి, వాళ్ళంతా ఎవరమ్మా? బిలో పవర్టీ వాళ్ళు కొనుక్కుంటారా? 10 కోట్లు పెట్టి ఫ్లాట్ కొనుక్కుంటారా? 5 కోట్లు పెట్టి ఫ్లాట్ కొనుక్కుంటారా? నిన్న చూసిండే కదా మీరు, అతివృష్టి అనావృష్టి అన్నట్టుగా బీఆర్ఎస్ పాలనలో విచ్చలవిడిగా వెంచర్స్ వేసేసి వాళ్ళు మొత్తం పర్మిషన్స్ ఇచ్చిండ్రు. ఎక్స్క్యూజ్ మీ మేడం, మీరు ఇప్పుడు చెప్పారు బీఆర్ఎస్ పాలనలో విచ్చలవిడిగా వెంచర్స్ వేసేసి ఇచ్చారు అని. వాళ్ళు చెప్తున్న మాట, మీరు ఎన్కన్వెన్షన్ కూలగొట్టాము ఇది అని చెప్తున్నారు. ఎన్కన్వెన్షన్కి మేము ఎక్కడ పర్మిషన్ ఇచ్చాము? వాళ్ళ గవర్నమెంట్లోనే కదా. ఇప్పుడు మేమనేది ఏందమ్మా, మా గవర్నమెంట్లు ఇచ్చినా, మీ గవర్నమెంట్లు ఇచ్చినా, మా గవర్నమెంట్లు ఇచ్చినా కూడా 2014లో ఎన్కన్వెన్షన్కి ఆల్రెడీ కూలగొట్టమని చెప్పినా కూడా దాని వెనుక మతలబ్ ఏందో ఇలా తెలంగాణ ప్రజలకు తెలుసు. బ్రాండ్ అంబాసిడర్గా ఆమె ఇలా తెలంగాణ చేనేత దానికి కేటీ రామారావు సమంతను పెట్టిండు. ఎందుకు పెట్టిండు? సీతక్క లేదా, లేకపోతే మన బతుకమ్మకు సంబంధించిన మన విమలక్క లేదా? తెలంగాణలో మహిళలు ఎంతోమంది ఉన్నాం కదా, అలా ఆమెనే పెట్టుకున్నారంటే మనకు అర్థం కాలేదా? ఈరోజు ఎన్కన్వెన్షన్ ఆపమని చెప్పారు. ఇలా ఆ పాపం ఎట్లా? 10 సంవత్సరానికి 350 కోట్లు సంపాదించిండు నాగార్జున గారు. ఇవాళ దగ్గర 4,500 కోట్లు. దాన్ని కూలగొడితే తప్పేముందమ్మా? మొత్తం కాదు కదా, ఆక్యుపై చేసుకున్న కాడికి కూలగొట్టిండ్రు. దాన్ని రాద్ధాంతం చేస్తే ఎట్లా? ఇవాళ చాలా మంది ఫస్ట్ కాంగ్రెస్ నాయకులదే కూలగొట్టిండ్రు. మీకు తెలీదా? ఇవాళ స్వయాన రేవంత్ రెడ్డి గారి బ్రదర్దే నోటీస్ ఇచ్చారు. ఇక్కడ ఈ విషయమే మేడం, నోటీస్ ఇచ్చారు. ఇప్పుడు ప్రజలు అడుగుతున్న ప్రశ్న అది, నోటీస్ కాదు, కూలగొట్టేసేమని చెప్పారు. ఇప్పుడు అందులో ఒక మనము ఇప్పుడు ఓవైసీ వాళ్ళకి, తర్వాత పల్ల రాజేశ్వర రెడ్డి గారు కూడా టైం ఇచ్చింది. అమ్మ మీకు అర్థం కాలేదు, మీరు నిజంగా కూడా చూపించండి, ఇక్కడ ఇల్లు ఉంది, ఇప్పుడే ఇది FTLలో ఉంది అని చెప్పేసి అప్పటిదప్పుడు చెప్పేసి కూలగొట్టినట్టు మీరు చూపించండి, మేము దాన్ని దేనికైనా సిద్ధం. వాళ్ళకి టైం ఇచ్చిండ్రు, ఎవరికి టైం ఇవ్వకుండా ఉండదమ్మా. ఇది FTL ఉందని దాని మీద అన్ని ఇళ్ళకి కూడా ఒక నాట్ ఓన్లీ సీఎం బ్రదర్ అక్కడ 204 హౌసెస్కి నోటీస్ అంటించారు. ఆ 1 మంత్ లోపల 2 రోజులలో పోతారా, వారం రోజులలో పోతారా, సామాన్ తీసుకొని పోమని చెప్తారు. బిలో పవర్టీ వాళ్ళకి అట్లా ఎట్లా కాకుండా డైరెక్ట్ ఎట్లా తీస్తారు చెప్పి, అదంతా రూమర్. అది దయచేసి తెలంగాణ ప్రతిపక్షం వాళ్ళు చేస్తుందే తప్ప టైం ఇవ్వకుండా అనేది ఉండదు. అది దేనికైనా సిద్ధమే. కానీ
వాస్తవానికి వాళ్ళకి తెలియకుండా తీసుకున్న వాళ్ళు 5-10% ఉండొచ్చు తప్ప ఎఫ్టీఎల్ భూములు అనేది నేను అనేది హైదరాబాద్ అనేది తెలంగాణకి గుండెకాయ లాంటిది. ప్రపంచవ్యాప్తంగా ఒక హైదరాబాద్ అని అన్ని దేశాల నుంచి హైదరాబాద్కు వస్తూ ఉంటారు. సో నేను అనేది అదే, ఇప్పుడు దాన్ని అంతర్జాతీయంగా గుర్తింపు జరగాలి, గుర్తింపు పొందాలి. హైదరాబాద్ని కూడా అస్తిత్వాన్ని కాపాడాల్సిన బాధ్యత రేవంత్ రెడ్డి గారి మీద ఉంది. కాబట్టి దాన్ని తప్పుపడితే కాదు, చాలా మంది పార్టీలకు అతీత బీజేపీ పార్టీ కూడా చెప్పింది స్వాగతిస్తున్నాం మేమని. బీఆర్ఎస్ నాయకులు దొంగనా కొడుకులు, అందులో ఉన్న బిల్డర్స్ వాళ్ళంతా, ఆ బిల్డర్లు ఎవడెవడున్నాడు వాళ్ళందరూ బయటికి రావాలి. మా కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఇచ్చిన పర్మిషన్స్ అయినా ఎవరో ఒకరైతే శ్రీకారం చుట్టాలి కదమ్మా. ఎవరో ఒకరము 3000 చెరువులు ఉన్న మన తెలంగాణలో ఇవాళ 300 చెరువులు కూడా లేకుండా పోయినాయి. మీరు మీరు నిన్న వర్షాలకు చూసిండ్రు కదా, ఖాళీలను మునిగిపోతున్నట్టు ఎవరి పాపం అది మీకు తెలియదా? చెరువు కింద ఎందుకు కట్టుకున్నారు ఇండ్లు? చెరువు కింద తీసుకున్నప్పుడు మీకు తెలియదా అమ్మా? ఇప్పుడు నీ సొమ్మును వచ్చి నేను దారదత్తం చేసుకుంటానంటే నువ్వు ఊరుకుంటావా? ఇలా ప్రభుత్వ భూములు, ప్రభుత్వం దేవాలయాల పక్కన ఉన్నాయని ఆక్వై చేసుకొని వెంచర్లు వేసుకొని చూసుకోవాలి. నీకు నీ బాధ్యత అది. నీకు అంత తెలివి లేకుండా అయితే కొనవు కదా. ఇవాళ కబ్జా జరిగిన భూమి ఎఫ్టీఎల్ భూమి అనేది ఆడ కంపల్సరీ ఉంటుంది. రిజిస్ట్రేషన్ చేయించుకున్నప్పుడు ఎఫ్టీఎల్ నిజమైంది ఏందనేది తెలుస్తుంది. మరి ఇక మనకు తెలిసి చేసుకున్నప్పుడు ఎవరి కర్మకి ఎవరి బాధ్యుడు కాదు. ఇలా రేవంత్ రెడ్డి గారు ఒక డైనామిక్ లీడరు, ప్రజల కోసం పనిచేస్తున్న వ్యక్తి. ఇలా అది కూడా రూమర్ ఇచ్చిండ్రు, ఆంధ్ర నాయకుడు నాగార్జున వాళ్ళ బిడ్డ పెళ్లి కూడా అందులోనే చేసిన ఆయన గులగొట్టిండు అని అంటుండంటే, ఆంధ్ర తెలంగాణ అనేది ఇండస్ట్రీకి ఎప్పుడు చెప్పలేదమ్మా. ఇండస్ట్రీ అనేది గతంలో మద్రాసులో ఉండి హైదరాబాద్లో ఉంది. దానికి ఒక పెద్దపీట వేస్తున్నాం. బట్టగాల్చి మీదేస్తే ఇక్కడ తెలంగాణ ప్రజలందరూ కూడా పిచ్చోళ్ళు ఎవరు లేరు ఇక్కడ. కాబట్టి తెలంగాణ అస్తిత్వాన్ని కాపాడాల్సిన బాధ్యత కాంగ్రెస్ పార్టీ మీద ఉంది. ఎవరెవరు వెంచర్లు వేసిండ్రు, అందులో ఉన్న రాజకీయ పరంగానే కాకుండా రాజకీయ పరంగా ఒత్తిళ్లకు లోనై పర్మిషన్లు ఇచ్చిన గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఉన్నారు. కొంతమంది వాళ్ళు కూడా సంపాదించుకున్నారు, వాళ్ళది కూడా బయటకు వస్తుంది సొమ్ము. వాళ్ళందరి మీద తప్పకుండా చర్య తీసుకుంటాము. డెఫినెట్ గా చర్య తీసుకుంటాము. వాళ్ళ దగ్గర ఉన్న ఆస్తులను తీసుకుంటాము, ఈ బీద వాళ్ళకు కూడా పంచిపెడతాము. ఎందుకంటే దాని కూడా సొల్యూషన్ ఉండాలి కదా. ఇప్పుడు మనం కూడా చూపాల్సిన బాధ్యత మా దగ్గర ఉంది. పునర్నిర్వాసం అక్కడ కల్పించాలి అంటే మా మీద, ప్రభుత్వం అంటే మేమే కదా, మా మీద కంపల్సరీ. పక్షాలు చెప్తున్న ఈ మాటను మీరు పూర్తిగా ఖండిస్తాము. వాళ్ళకి ఉదయం 7 గంటలకి కేటీఆర్ గారే చెప్పారు కదా, నేను ఒకటి అడుగుతున్నా, కేటీఆర్ అంత దరిద్రుడు ఇంకొక దరిద్రుడు ఇంకా తెలంగాణ రాష్ట్రంలో లేడు. నేను ఒకటే చెప్తున్నా, ఇవాళ ఈ హైదరాబాద్లో హైడ్రా విషయం మొదలు పెట్టినట్టయితే ఈ వర్షాలకి కారణము, వర్షాలు వచ్చినప్పుడు రోడ్లు నిండిపోయినప్పుడు ఏం చెప్పిండు ఆయన ఒక మంత్రి ఉన్నాడు, ఆయన హైదరాబాదు ఐటీ మినిస్టర్ ఉన్నాడు. ఏం చెప్పిండు, 10 సంవత్సరాలలో తెలంగాణ వచ్చిన తర్వాత లక్షల కోట్లు అప్పు చేసి తగలబెట్టి ఇవాళ కనీసము తెలంగాణలో వర్షం వస్తే బయటకు వెళ్ళని పరిస్థితి ఉంది. ఈ పాపమంతా ఎవరిదమ్మా? కాంగ్రెస్ పార్టీదా? 10 సంవత్సరాలలో మేము డల్లాస్ అన్నాం, హైదరాబాద్ని డల్లాస్ చేస్తాము, మా ఓల్డ్ సిటీని ఇస్తాబుల్ చేస్తామన్నారు. ఎక్కడ చేసిండ్రమ్మా? నేను పత్రికా పరంగా కూడా కేసీఆర్ గారు చెప్పారు, గుంతలు లేని రోడ్డు చేస్తే నేను గుంతలు ఎక్కడనంటే ఒక ఫోటో పెట్టి 1000 రూపాయలు పంపిస్తాం మీకు అన్నాడు. అసలు గుంతలు లేనిది ఎక్కడ ఉందా చూపించమంటాం. సో అలాంటి పరిస్థితిలో తెలంగాణలో చేసి అయితే ఇప్పుడు మీరు కేటీఆర్ గారు చేసినటువంటి విమర్శలు పూర్తిగా ఖండిస్తున్నారు. ఇదే వర్షాలు వచ్చినప్పుడు ఆయన కేటీఆర్ మంత్రి హైదరాబాద్ లో తిరుగుతున్నప్పుడు ఏ ఒక్కరు కూడా పట్టించుకొని పరిస్థితిలో ఉండే, నాలాలు కానీ మేము అది చేస్తాం ఇది అరచేతిలో స్వర్గం చూపించి తెలంగాణ ప్రజలు నట్టెట్లా ముంచిండు. ఎక్కడ ఉందండి? ఇప్పుడు కూడా రాజకీయాలు చేస్తే ఎట్లా అండి? ఇప్పుడు ఉన్న విపత్తి ఏంది? వర్షాలు వచ్చినవి, అందరూ రాజకీయాలను పక్కన పెడదాం కొద్దిసేపు, వాళ్ళని అందరిని ఆదుకోవాల్సిన బాధ్యత ఉంది. తలా ఒకరము, నేను సైతం సమాజంలాగా ముందుకోయి మనం చేయాలి తప్ప ఇప్పుడు కూడా రాజకీయాలు చేస్తే దానంత నీచమైన బతుకు ఇంకొకటి ఉండదు. ఎందుకంటే తెలంగాణ ప్రజలు కర్రగాల్చి వాత పెట్టారు, ఆయన మరుగుతా ఉన్నారు. మీరు ఎందుకు మరుగుతున్నారు అర్థం కావట్లేదు. రేవంత్ రెడ్డి గారి మీద కళ్ళల కాకులు జిల్లడు వాళ్ళు పోసుకుంటున్నారు ఆయన సీఎం మైండ్ అని. మీరు 10 సంవత్సరాలు ప్రజలు మీకు 10 సంవత్సరాలు ఇచ్చిరు, 8 నెలలు అయింది మేము వచ్చి. 8 నెలలు కాకముందుకి అన్ని ఒకసారి చేయమంటే మొత్తం అదే అన్ని ఒకసారి చేయమంటే కాదు మేడం. రేవంత్ రెడ్డి గారు చెప్పిన మాట ఆగస్టు 15వ తారీఖు లోపు మేము రైతు భరోసాలు, రైతు రుణమాఫీ ఒక మంచి క్వశ్చన్ అడిగినావు. ఆగస్టు 15 లోపల 2 లక్షల రుణమాఫీ చేశాము. నేను ఒక మాట అడుగుతాను, నీకు పెళ్ళైనప్పుడు నీ పేరు, ఇప్పుడు ఏం పేరు నీ పేరు? విష్ణుప్రియ. నీకు పెళ్లి కానప్పుడు ఒక పేరు ఉంటుంది, ఇంట్లో పెట్టినేం ఒకటి ఉంటుంది, అవునా? ఇప్పుడు నా పేరు బుజ్జి, పెళ్లి కానప్పుడు నా పేరు మాధవి, పెళ్ళైన తర్వాత సంధ్యారెడ్డి. అంటే ఇన్ని పేర్లు ఉన్నప్పుడు మనం గతంలో మనము కొన్ని బ్యాంక్ పాస్బుక్లలో, ఆధార్ కార్డులో ఒక్కొక్కసారి స్పెల్లింగ్ కూడా తప్పు పడుతుంది. దాన్ని కూడా రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ కారణం అవుతుందమ్మా.
మేము అనేది ఏంది 60% మాఫ్ అయింది, 40% వీళ్ళ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ఆ ప్రాబ్లమ్ని సాల్వ్ చేసుకొని. మీరు అంటున్నారు మేడం 60% మాఫ్ అయిందని, ప్రతిపక్షం వాళ్ళు మీకు ఇంకోటి తెలియదు, ప్రతిపక్షం అన్నా మన మీ మీడియా కూడా జర్నలిజం కూడా ప్రజల పక్షాన్నే కదమ్మా. ప్రజల పక్షాన్ని అడగండి. ఆ చిల్లరల గురించి మాట్లాడితే మనం టైం వేస్ట్ అవుతుంది. ఎందుకంటే ఈ వేదికను మీరు ఇంత మంచిగా ప్రజల కోసం పెట్టుకున్నారు, ప్రతిపక్షం 4-5 ఇచ్చి అందరికి ఇవ్వడం కాదు, మేము ఒకటే చెప్తున్నాం. ఇప్పుడు ఇవాళ గ్రామాలలో కూడా ఎంఆర్ఓ దగ్గర నుంచి గ్రామ సెక్రటరీ నుంచి అందరు మిలిచి ఫ్యామిలీ సర్టిఫికేట్ పరంగా నిజంగా వాళ్ళకి రుణమాఫీ ఎందుకు జరగలేదు, ఒకవేళ భార్యకు జరిగితే భర్తకు ఎందుకు జరగలేదు, వీళ్ళకి ఎంత లోన్ ఉంది, ఒకవేళ 2 లక్షల పైన ఉంటే మీది కట్టమంటున్నారు, కట్టిన తర్వాత క్లారిటీ వస్తుంది. అట్లనే ఒక 20% ఉన్నారు, అదంతా పోతే 80% అయింది కదా, ఇంకొక 10% అంటే 2 లక్షల పైన ఉన్నది కడితే 2 లక్షలు మాఫీ చేస్తాం. డెఫినెట్గా 2,10,000 ఉంటే 10,000 కట్టేసి ఏమని చెప్తున్నారు, క్లారిటీకి ఇచ్చారు కదా. మీరు ఒకవేళ అట్లా కట్టినం కూడా మాకు కాలేదంటే మాకు తీసుకొచ్చి ఇవ్వండి, మేము చెప్తాం కదా. అట్లా మీరు అడగండి. ఏది ఉన్నా కూడా గతంలో బీఆర్ఎస్ పాలనలో 80,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి 26,000 రూపాయలు రాజుల సొమ్ము రాళ్ళు పాలు చేసారు. ఎట్లా అంటావు నువ్వు? ఇవాళ రోడ్ వైడింగ్లో పోయిన ప్లేస్కి కూడా వెంచర్లు వేసిన దాన్ని కూడా రైతు బంధు ఇచ్చిండు. మల్లారెడ్డి అసంటి వాళ్ళకు 600 ఎకరాలు ఉన్న వాళ్ళు కూడా రైతు బంధు ఇచ్చిండు. ఎప్పుడో గతంలో 10 ఏళ్ల కింద వాడు భూమి అమ్ముకొని వాని పేరు మీద ఉంటే వాడికి రైతు బంధు ఇచ్చిండు. ఎక్కడో చెట్లల్లో గుట్టలలో ఉన్న భూమిని దాన్ని సాగు చేయని భూమి కూడా రైతు బంధు ఇచ్చి 26,000 కోట్ల రూపాయలను రాళ్లలో పోసినావు. అదే నువ్వు నిజంగా మంచి తెలుగుమంతుని అయితే దుర్వినియోగం చేయకపోతే రైతులకు రుణమాఫీ జరిగేది, ఏకకాలంలో రుణమాఫీ జరిగేది. మరి నువ్వు ఎందుకు చేయలేదు? ఇవాళ నువ్వు 5 సంవత్సరాలు 25,000 లక్ష రూపాయలు చేసినా అని చెప్పినావు, లాభం ఏముంది? మళ్ళీ గల్ల తడిసి గంతే మోపైంది కదా మళ్ళీ. కాబట్టి ఒక్కటి మీరు ఏం చేసిండ్రు, మేము ఏకకాలంలో చేసినాం. ఏది ఇచ్చినా ఒకసారి మీకు ఇచ్చినాం అనుకో, మనం ఒక పని అయిపోతుంది మనకి, అవునా కదా, ఒక అప్పు అనేది తీరుతుంది. నువ్వు 75,000 ఉంటే 25,000 చేసి సంవత్సరం వరకు ఆగే వరకు మళ్ళీ వచ్చే వరకు ఏమైంది, మళ్ళీ మిత్తి అంతే అవుతుంది, అవునా కదా. నువ్వు చేసి లాభం ఏంది? మళ్ళీ అప్పులు చేసినా నువ్వు ఎవరి కొంపని నింపినావు, నీ కొంప నువ్వు నింపుకున్నావు, నీ కుటుంబం కొంప నింపుకున్నావు. వీళ్ళు చేసిన పాపాలన్నీ నీకు, నీ బిడ్డకు, నీకు, నీ అల్లునికి ఇవన్నీ తలగలేదా? ఇవాళ పరిస్థితి ఏంది? ప్రతిపక్ష నాయకుడిగా నువ్వు రావడానికి ప్రజలకు సిద్ధపడతలేవు. నువ్వు నిజంగా అంత తెలివి ఉన్నోడు, నేను రుణమాఫీ చేసినావు, రైతు బంధు చెప్పుకొని ఊర్లలో నేను రైతు బంధు చేసినా అని చెప్తావు. మరి నిజంగా ఇన్ని వేల కోట్లు ఖర్చు పెట్టినోడివి 2 నెలలు మరి 2 నెలల ముందైతే మనకు నోటిఫికేషన్ వస్తుందని నాకు తెలుసు. రైతు బంధు ఎందుకు వేయలేదు? 4 నెలల ముందేమో లిక్కర్ టెండర్ వేస్తావు, రైతు బంధు ఏమో ప్రజలకు వేయవు. మళ్ళీ నేను ప్రజలు నన్నే నమ్మిరంటావు. గ్రామీణ ప్రాంతాలలో ఎమ్మెల్యేలు ఎక్కడ గెలిచిండ్రు ఒకసారి చెప్పండి అమ్మా. బీఆర్ఎస్ నాయకులు ఎక్కడ గెలిచిండ్రు? హైదరాబాద్ చుట్టుపక్కల గెలిచిండు తప్ప ఎక్కడ గెలిచిరు ఒక మాట చెప్పండి మీరు. అంటే గ్రామీణ ప్రాంతాల్లో రుణమాఫీ చేయలేదు కాబట్టి రైతు బంధు కానీ రుణమాఫీ కానీ విద్యుత్ విషయంలో కానీ రైతుల గిట్టుబాటు ధర కానీ ఎక్కడ కూడా బీఆర్ఎస్ ప్రభుత్వం చేయలేదు. గిట్టుబాటు ధర మేము మిర్చికి సంబంధించింది కానీ 500 బోనస్ కానివ్వండి, ఉచిత కరెంట్ ఇచ్చింది 2006లో ఉచిత కరెంట్ రాజశేఖర రెడ్డి గారి పీరియడ్లో కాంగ్రెస్ పార్టీ ఉచిత కరెంట్ ఇచ్చింది. ఇవాళ ఇన్ని మేము చేసిన తర్వాత సంక్షేమ పథకాలు చేసినాక కాంగ్రెస్ పార్టీ గురించి మా పాటలో పుట్టి మా పాటలో పెరిగి మా పాటల నుంచి నాయకులు అయిపోయి మమ్మల్ని తల్లి వచ్చి పిల్ల ఎక్కిరిచింది అన్నట్టు లేదమ్మా ఇది. కాబట్టి ఇది ప్రజల పార్టీ అమ్మా. కాంగ్రెస్ పార్టీలో ఈరోజు నేను ఈ మీడియాకు వచ్చి నేను ఇంత మాట్లాడుతున్నానంటే ఒక గ్రామీణ ప్రాంతం నుంచి వచ్చిన మహిళను నాకు వెనుక బ్యాక్గ్రౌండ్లు ఏం లేవు. ఇవాళ నేను ఈ స్థాయికి నన్ను సంధ్యారెడ్డి గారు మీరు రండి అంటే ఒక అధికార ప్రతినిధి అంటే నాకు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన అవకాశం ఇది. మరి అదే నీకు బీఆర్ఎస్ పార్టీలో మరి మహిళలు ఎక్కడున్నారు? నీ బిడ్డ తప్ప ఎవరున్నారు మహిళలు? కరెంట్ గురించి మాట్లాడారు కదా మేడం, 200 యూనిట్లు కరెంటు ఉచితంగా ఇస్తామని రేవంత్ రెడ్డి గారి హామీల్లో ఉన్న అమలు పరిచాం కదా. మీరు ఒకటి వినండి, 500 గ్యాస్ దగ్గర నుంచి గృహజ్యోతి నుంచి ప్రతి ఒక్కటి కూడా అమలు పరిచినాం. ఇంకా కొంతమందికి రేషన్ కార్డులు ఇప్పుడు రేషన్ కార్డులు ఉంది. ఒక 1 వీక్ లోపల మొత్తం స్పెషల్గా ఇది మొత్తం గ్రామీణ ప్రాంతాల్లో ఒక పండుగ వాతావరణం లాగా హెల్త్ కార్డు, రేషన్ కార్డు ఈ 2 కూడా ప్రతి ఒక్క గ్రామంలో ప్రతి ఒక్కరికి అందాలి. ఇప్పుడు హెల్త్ పరంగా మనము కుటుంబం నియంత్రణ అనేది మనం ఎంత ఇంపార్టెంటో ప్రతి ఒక్కరు కూడా కుటుంబానికి మనకు ఒక ఫ్యామిలీ సర్టిఫికెట్ అనేది కూడా ఇంపార్టెంట్. ఇంతకుముందు గతంలో చేసిండ్రా? మేము ఇవన్నీ ఎందుకు ఆలస్యం అవుతుందంటమ్మా, ప్రతి 2 లక్షల సాఫ్ట్వేర్ ఉన్న కొడుకు కోడలికి కూడా తెల్ల రేషన్ కార్డు ఉంది. మీరు ఇవ్వమంటారు చెప్పండి అమ్మా, మీరు చెప్పండి. అట్లాంటి వాళ్ళకి ఇవ్వమంటారా? అట్లాంటి వాళ్ళకి అవసరం లేదు. అవసరం లేనప్పుడు ఇది ఏరేయాలంటే మనకు టైం పడుతుందా పట్టదా? మీరు ఒక మాట చెప్పండి. ఆలస్యమైన లైఫ్ టైం ఉండేటట్టు కాంగ్రెస్ పార్టీ నిజమైన బలహీన వర్గాల వారికి న్యాయం జరగాలని ఆలోచిస్తుంది తప్ప స్వంత లాభాల కోసం కాంగ్రెస్ పార్టీ పనిచేయదు. స్వంతంగా కూడా ఎజెండా ఉండదు. ప్రజల ఎజెండానే ఇవాళ కాంగ్రెస్ పార్టీ ఎజెండా ఉంటుంది.
సామాన్యులకు కానివ్వండి, ఎస్సీ ఎస్టీలకు కానివ్వండి, మహిళలకు కానివ్వండి, కాంగ్రెస్ పార్టీ అనేది ఒక పెద్దన్న పాత్ర వహిస్తుంది. అది అందరం మనం అర్థం అంటే చేసుకోవాలి. ఇప్పుడు 200 యూనిట్లు కరెంటు ఫ్రీ ఇవ్వడానికి ఆలస్యం అయింది. కేవలం వాళ్ళకి వైట్ రేషన్ కార్డులు లేవు కాబట్టి వాటిని లేదు కొన్ని వాళ్ళు బ్యాంకుకి కూడా అంటే వాళ్ళ బ్యాంకు లింక్ కొన్ని ఊర్లలో టెక్నికల్ ఇష్యూస్ ఉండొచ్చు, కొన్ని ఉండొచ్చు. ఇంకొక ఇప్పుడు కొత్త ఇల్లు కట్టుకోగానే అన్నీ ఒకేసారి మనకి సర్ది మనకుతాయమ్మా తల్లి చెప్పు, నువ్వే చెప్పు చేద్దామా? ఇప్పుడు 10 సంవత్సరాలలో చేయలేని ఎదవలు 8 నెలల్లో మమ్మల్ని ఎట్లా క్వశ్చన్ చేశారు చెప్పండి. అంటే మీరు ఆగస్టు 15 90 రోజుల్లో మేము చేస్తాం ఒకటి చెప్పనా, కేసీఆర్ 1000 చెప్పిండు, 1000 చెప్పిండు, అందులో 10 వేసిండా? మీరు ఒక్క మాట చెప్పిండు. మేము ఉచిత బస్ అనేది ఇలా నీకు నాకు ఎంత హ్యాపీ అమ్మా. ఇప్పుడు ఉచిత బస్ అనేది కనీసము ఒక సగటు మనిషికి ఎంతో ఊరని ఇస్తుంది. ఇలా 2 ఆడపిల్లలు బయటికి పోయి చదువుకొని వస్తారు అంటే నెలకు 3-4 వేలు అయితే సేవ కాదా చెప్పండి. గతంలో నువ్వేం చేసినావు బాబు? నువ్వేం చేసినావు? ఎవరికి ఏం మేలు చేసినావు చెప్పు? మహిళలకి దాడులు జరుగుతున్నా ఖండించకపోతేవి, ఒక మహిళా దాంట్లో కనీసం ఒక నామినేటెడ్ పోస్ట్ ఇవ్వకపోతేవి, 5 సంవత్సరాలలో ఒక మహిళా మినిస్టర్ లేదు, మహిళా కమిషనర్ లేదు. వీళ్ళందరూ ఎట్లా మాట్లాడతారండి నాకు అర్థం కాదు. ఇవాళ వీళ్ళంతా ఫోకస్ తీసుకొని 10 సంవత్సరాలు వీళ్ళు చేయలేని పనులు మేము చేస్తూనే ఉండాలి. పని లేదు కదా, పని లేదు, ఏదో ఒకటి దొరకాలి. నమస్తే తెలంగాణ పేపర్లో చూడాలమ్మా ఒక్కటన్నా. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, కనీసం ప్రభుత్వం చేసే పనులలో కనీసం ఒక 20% అన్నా న్యాయం జరగదా? మీరు ఒక మాట చెప్పండి. మొత్తం 100% రాంగ్ చూపించుకుంటా నీ డబ్బా కొట్టుకుంటా నీ పేపర్ ఓడి చదవాలి. నీ కార్యకర్తలు నిజంగా చెప్తున్నా కదా, వాళ్ళ గ్రాప్ ఎంత అంటే ఎమ్మెల్యే ఎలక్షన్లో ఏ పరిస్థితికి వచ్చింది, ఎంపీ ఎలక్షన్లో ఏ పరిస్థితులు ఉన్నారు, ఇప్పుడు ఏ పరిస్థితులు ఉండబోతున్నారు. ఎందుకంటే రుణమాఫీ అనేది నిరంతర ప్రక్రియ తల్లి. అది ఇవాళ ఒక్కరోజే చేసి క్లోజ్ చేసేది కాదు. కాకపోతే రుణమాఫీకి కరెంటుకి వివరణ, ఇవన్నీ వివరణ కాదమ్మా. మీకు ఇచ్చిన 5 గ్యారంటీలు ఆల్రెడీ మనకు ఆరోగ్యశ్రీ అనేది ఇంప్లిమెంటేషన్ అయిపోయింది, 10 lakhs. ఇది గృహజ్యోతి అయిపోయింది. సిలిండర్ మాకు కూడా అంటే నాకు తెలిసిన మా సర్వెంట్స్ వాళ్ళ పక్కన వాళ్ళు ఉన్నారు కదా, వస్తున్నాయి అకౌంట్లో వాళ్ళకి సబ్సిడీ మీద వస్తుంది. వాళ్ళకి అనుకున్న దాని మీద కూడా ప్రతి ఒక్కరు కూడా స్కూటీలు ఇస్తున్నారు. వాళ్ళకి అవును అప్లై చేసుకుంటున్నారు, ఆల్రెడీ చాలా మంది అప్లై చేసుకుంటున్నారు. ఇవన్నీ తల్లి నేను ఒక్కటే అడుగుతా, పెళ్ళి కాగానే పిల్లలు పుట్టాలంటే పుడతారా? టైం అయితే పడుతుంది కదా. నేను కూడా తెలంగాణ బిడ్డనే కాబట్టి ఒక తెలంగాణ ఒక సామెత అడుగుతా, 9 నెలలే తాగాలి కదా తల్లి, సృష్టి ధర్మం కదా అది. మీరు ఇట్లా ప్రశ్నల మీద ప్రశ్నలు మొత్తం ఇలా కాంగ్రెస్ పార్టీ వచ్చేసి అన్ని చేయాలంటే ఎట్లా చేస్తాం? 10 మేము ప్రశ్నించినప్పుడేమో తెలంగాణ వచ్చినాక పురుటు పోసుకున్న బిడ్డ, నెల బిడ్డ, సంవత్సరం బిడ్డ, 2 ఏళ్ళ బిడ్డ అంటివి. గాడిదలో 10 ఏళ్ళ బిడ్డ అయినాక కూడా నువ్వేం చేయకపోతావు తెలంగాణకి. మళ్ళీ నువ్వు ఇంకా నువ్వు ఎక్కడ అడిగే అక్కెక్కడుంది నీకు? మాకు తెలుసు రైతన్నల బాధలు, మాకు తెలుసు మహిళల బాధలు, మాకు తెలుసు. మేము ఏది ఉన్నా కూడా ఈరోజు ప్రతి ఒక్కరం కూడా ఇవాళ తెలంగాణలో జరుగుతున్న గవర్నమెంట్ స్కూల్సే చూసుకుందాం తల్లి. మనం గత పాలకలో గవర్నమెంట్ స్కూల్స్ ఏ రకంగా ఉన్నాయి? స్కూల్లో 10 మంది కూడా పిల్లలు లేకపోయేది. ఈసారి జూన్ ఎండింగ్ వరకు నో అడ్మిషన్స్ అని పెట్టిరు బోర్డు. ప్రతి గ్రామ పంచాయతీ పరిధిలో ఉన్న గవర్నమెంట్ స్కూల్స్కి, చిన్న స్కూల్స్ కూడా 10 లక్షల రూపాయలు రేవంత్ రెడ్డి 2000 కోట్లు కేటాయించి స్కూల్స్ దాకా వచ్చారు. కాబట్టి మేడం గురుకులాల్లో జరుగుతున్నటువంటి దారుణాలు ఈ మధ్య కాలంలో పేపర్లో కనిపిస్తున్నాయి కదా. ఇప్పుడు అదే నేను మాట్లాడబోతున్నాను. ఇలా విద్యాశాఖ మంత్రి పోయి పాలమాకులలో ఓ బిడ్డను అతుక్కుంది. దేంట్లో నమస్తే తెలంగాణ పెద్దగా వచ్చింది. ఎట్లా వస్తుందమ్మా? ఇవాళ నువ్వు అధికారంలో ఉన్నప్పుడేమో నీ కళ్ళు పైన ఉన్నాయి, అధికారంలోకి కోల్పోయిన తర్వాత పాలమాకుల నీకు గురుకుల బిడ్డ నీకు కనబడింది. అదే గురుకులాలో బాసర త్రిపురైట్లో అమ్మాయిలు వాష్రూమ్స్ బాగలేవని చెప్పేసి వాళ్ళు ధర్నాలు చేసి వర్షంలో లాఠీ చార్జీలు చేయించి ఎన్నో రకాల ఇబ్బందులు పెట్టినప్పుడు విద్యాశాఖ మంత్రి ఉన్నప్పుడు నువ్వు ఏడ దాక్కున్నావు అని నేను ఇలా క్వశ్చన్ చేస్తున్నా. అసలు ఇప్పుడు విద్యాశాఖ మంత్రి ఎవరు? ఒక నిమిషం, నేను అన్ని చెప్తాను. విద్యాశాఖ మంత్రి ఉన్నప్పుడు నువ్వు ఏడ దాసుకున్నావు? కేటీ రామారావు సిరిసిల్లలో బర్త్డేకి మన గవర్నమెంట్ స్కూల్ పిల్లల్ని కేటీఆర్ అని చెప్పేసి పిల్లలను కూర్చోబెట్టి వంగబెడితే సొమ్మసిల్లు పడిపోయినప్పుడు హెచ్ఆర్సీకి గాంధీ భవన్ నుంచి వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్ గౌడ్ గారి నుంచి మేము హెచ్ఆర్సీకి కంప్లైంట్ ఇచ్చినా కూడా నువ్వు ఎందుకు స్వీకరించలేదు? ఎందుకు అడగలేదు? ఆ రోజు ఎందుకు ప్రశ్నించలేదు? నీకెక్కడిది ఈరోజు గురుకుల పాఠశాలను సందర్శించ హక్కెక్కడిది నీకు అని అడుగుతున్నా. ఒక విద్యాశాఖ మంత్రిగా మహేశ్వర్ నియోజకవర్గంలో జిల్లెలగూడ గ్రామంలో 500 ఉన్న స్ట్రెంత్ ఉన్న ఒక గవర్నమెంట్ స్కూల్లో పురుగులన్నం పెడితే ఇదే తొలి వెలుగు మీడియా పోతే తొలి వెలుగు మీడియా మీద దాడి చేయడం జరిగింది. పురుగులన్నం పెట్టేసి పురుగుల బియ్యం పెడుతున్నప్పుడు అప్పుడు నువ్వేం చేసినావు? విద్యామంత్రిగానే ఉన్నావు.
మరి అప్పుడు ఎందుకు అడగలేదు? ఖమ్మంలో మేము అనేక సార్లు, నాకు ఒక ఎన్జిఓ పరంగా నేను గురుకులకు చాలా సంబంధాలు ఉన్న వ్యక్తిని, నేను గురుకుల పాఠశాలకు సంబంధించిన అక్కడికి వెళ్ళి అక్కడ పిల్లలకి ఆహారం బాగాలేదు ఎన్నోసార్లు వినతిపత్రం ఇచ్చినాం. ఏరుపాలెం స్కూల్లో 13 మంది పిల్లలు కలుషిత ఆహారం తిని వాటర్ తాగి ఇబ్బందులు పడి వాళ్ళు ఎంతో నష్టపోతున్నారు అన్నప్పుడు అప్పుడు ఇచ్చినప్పుడు నువ్వు ఎందుకు వాళ్ళ మీద స్పందించలే? ఇదే హరీష్ రావు, ఇవాళ హరీష్ రావు గారు, ఒక నుంచి హరీష్ రావు గారు ఇలా పోయి తాటి చెట్టులో రేవులాగా 6 ఫీట్లు పెరిగిండో, ఇలా పోయి అక్కో సవితక్క నేను వస్తాను ఎంబడి వేరు ఇద్దరు. నువ్వు అదే సిద్దిపేట మీ గురుకుల స్కూల్లో పిల్లలు 2 చనిపోయారు, పాము కాటుకు గురైండ్రు. అప్పుడు ఎందుకు నువ్వు ఒక మంత్రిగా ఉన్నావు? అప్పుడు ఏం చేసినావు? అప్పుడు నిద్రపోయినవా? ఏమయ్యా, అధికారం కోల్పోయినాక ఇలా తెలంగాణ ప్రజలు కాబట్టి ప్రజల అధికారంలోంచి దించేశారేమో కదా మేడం. ప్రజల అధికారంలో అందుకే ప్రజలు అధికారం అనేది వాళ్ళకు ఒక్కసారి అధికారంలో దింపిన తర్వాత వీళ్ళ అహంకారం అనేది ఇలా తెలంగాణ ప్రజలు అనేది ఎట్లా అనేది ఇలా ప్రజలు చూపించిండ్రు. అందుకనే ఒక అహంకారికి ఎప్పుడైనా కూడా ఒకటి గుర్తుపెట్టుకో, అహంకారానికి ఇవాళ మీరు దిగొచ్చిండ్రు. అంటే నిజంగా కేటీఆర్ గారు అప్పుడు ఏమంటారు, ఐ మీన్ అది మన హెలికాప్టర్లో తప్ప కింద కనిపించిండా? ఇవాళ ఏదైనా జరిగిందంటే ఉరుకుతుండు. అందుకే దేవుడు అనేవాడు కళ్ళు పై నుంచి కిందికి దింపిండు. అహంకారం ఉండొద్దు. రాజకీయాలు పదవులు అనేది వస్తుంటాయి పోతుంటాయి, స్థిరస్థాయిలో నిలిచిపోవాలి. 10 మంది అడిగిన మీరు ఏవేవైతే వాళ్ళ అధికారంలో ఉన్నప్పుడు ఏమేమి జరిగాయో అడిగిన ప్రశ్నలన్నీ నిజమే మేడం, దానికి సమాధానమే ప్రజలు చెప్పారని మనం అనుకుందాం. కానీ ఇప్పుడు జరిగిన ఘటనకి ఇప్పుడున్న ప్రభుత్వం ఏ చర్య తీసుకోబోతుంది? ఇంకొక ప్రశ్న ప్రజలే అడుగుతున్నారు, ప్రతిపక్షాల గురించి పక్కకు పెట్టేస్తే. ఏదైనా విద్యాశాఖకు సంబంధించి ఒక ప్రశ్న ప్రశ్నించాలి, అది స్వయాన రేవంత్ రెడ్డి గారి దగ్గరే పెట్టుకున్నారు. ఎందుకు విద్యా సంస్థ అనేది నిర్వీర్యం అయిపోయింది బీఆర్ఎస్ ప్రభుత్వంలో అని చెప్పేసి స్వయంగా తనే పరిశీలిస్తున్నారు. మీరు ఒక్కటి గుర్తుపెట్టుకోండి, ఇవాళ ఒక ఎస్ఎల్ఎఫ్ అంటే ఒక బస్తీలో ఒక ఎస్ఎల్ఎఫ్ అంటే ఒక డ్వాక్రా సంఘం లీడరు, ఇవాళ హెచ్ఎం ఇద్దరు కలిసి ఒక అకౌంట్ ఓపెన్ చేశారు. ఎందుకు? రిలేటెడ్ పేరెంట్స్ తల్లి అనేది ఒక స్కూల్లో ఉంటే ఆ స్కూల్ బాగుండాలని. ఇలా మొఖాలకు ఎప్పుడైనా డ్వాక్రా సంఘంలో పట్టించుకున్నారా? ఎందుకు చేస్తున్నామా రేవంత్ రెడ్డి గారు? సొంతంగా ఎందుకు పెట్టుకున్నారు ఈ శాఖను? అంటే మీరే చెప్పండి ఎందుకు పెట్టుకున్నారు ప్రజలు? అదే ప్రజలను, నేను గవర్నమెంట్ స్కూల్లో చదువుకున్నా, ఆయన గవర్నమెంట్, నేను 10th వరకు గవర్నమెంట్ స్కూల్లోనే చదువుకున్నా. రేవంత్ రెడ్డి గారు పాలమూరు జిల్లా, పాలమూరు ముద్దు బిడ్డ, ఇలా రైతు బిడ్డ. ఆయన కూడా తాండ్ర గర్ల్స్, ఆయన కూడా తాండ్ర స్కూల్లో చదువుకున్నాడు, గవర్నమెంట్ స్కూల్లోనే చదువుకుంటే. ఇక్కడ ఉన్న మంత్రులు అందరూ అప్పుడు ప్రైవేట్ స్కూల్ ఎక్కడవమ్మా? వీళ్ళందరూ చదువుకొని ఇలా ప్రయోజకులు కాలేదా? కాబట్టి అందులో ఉన్న బాధలు సాధకాలు మనకు తెలుసు. కాబట్టి ఫస్ట్ వాళ్ళకి మంచి వాతావరణం కల్పించాలని చెప్పేసి ఇవాళ వెళ్ళి మీరు ఒకసారి చూడండి. గత పాలకులకి మాకు వచ్చిన దాంట్లో ఇప్పుడు చూడండి, మేము స్కూల్ 12వ తారీఖు ఓపెనింగ్ వరకే స్కూల్ యూనిఫామ్లు మేము వాళ్ళకి సరఫరా చేసినాం. మరి మీ కాలంలో స్కూల్ యూనిఫామ్స్ స్కూల్ జూన్లో ఓపెన్ అయితే అక్టోబర్లో ఇచ్చేవాళ్ళు. గురుకులాలలో స్కూల్స్లలో బట్టలు కరెక్ట్ కుట్టేవాళ్ళు గారు. ఈరోజు మాకు విద్యా సంస్థ మీద అవగాహన ఉందా లేదు? మీరు ఒక మాట చెప్పండి. మీరు మీ హోంమంత్రి ఉన్నాడు అప్పుడు, ఆయన అసలు హోంమంత్రి తెలంగాణ రాష్ట్రంలో ఉన్నాడు అప్పుడు? ఎందుకంటే ముసల్దానికి ఒక మొగుడు ఉన్నాడు అంటే వాడు ఒక మొగుడు ఉన్నాడు అని చెప్పుకోవడానికి హోంశాఖ మంత్రిని పెట్టుకున్నారు. శాఖలు మొత్తం నువ్వే పెట్టుకుంటావు కేసీఆర్. ఒక్క ఎమ్మెల్యేని మాట్లాడనిపోతుంది, ఒక్క మినిస్టర్కి అవకాశం ఇవ్వకపోతే. శాఖలు మొత్తం మీరే పెట్టుకున్నారని మీరెలా అంటారు మేడం? ఇప్పుడు కూడా కొన్ని శాఖలు అది అంటే అవునమ్మా. ఇప్పుడు కొంతమందికి ఇప్పుడు కులాల వైజ్గా ఇప్పుడు మన కొంతమందికి శాఖలు విస్తరించేది ఉంది, టైం పడుతుంది, వెయిట్ చేయాలి. అందరు సమర్థవంత నాయకులే, అన్ని కులాలకు న్యాయం చేయాలని మంత్రి గారు విస్తరణ ఉంది త్వరలో. కాబట్టి న్యాయం జరుగుతుంది. అది ఇప్పుడు ఎట్లా తల్లి, ఇప్పుడు ప్రతి ఒక్క వాళ్ళు మనకు ఓటేసి మనం గెలిపించుకున్నప్పుడు ప్రతి ఒక్క కులంకి సంబంధించి ప్రతి ఒక్కరికి వాళ్ళకు కూడా న్యాయం జరగాలి అంటే మనం ఒకరిని మెప్పించాలి, ఒకరిని ఒప్పించాలి, ఒకరిని అది చేసుకుంటూ వెళ్ళాలి. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ మహాసముద్రం లాంటిది కాబట్టి చిన్న చిన్న నదులు ఇవన్నీ ఇందులోనే కలుస్తుంటాయి. కాబట్టి అందులో ఒక కార్యకర్తగా పనిచేయడం కూడా గొప్పగా భావిస్తాం మేము. అవకాశాలు అనేది వస్తాయి, కొంచెం టైం వస్తుంది. అవకాశాల కోసమే పని చేయాల్సిన అవసరం లేదు. అవకాశాలు అవంతలు అవే వస్తుంటాయి, మనం పని చేసుకుంటూ వెళ్ళిపోవాలి. కాబట్టి ఏది ఏమైనా ఇవాళ తెలంగాణలో నెంబర్ 1గా కాంగ్రెస్ పార్టీ పనిచేస్తుంది. ప్రతిపక్షాల విమర్శలు అనేది మేము వాళ్ళు జల్లే విమర్శలు పూలగా మేము మా మీద విమర్శలని పూలగానే తీసుకుంటారు మేడం. ఇప్పుడు మనం చెప్పుకున్న వాటిలోనే ఒక సామాజిక వర్గం, మీరు ఇప్పుడు దాకా వచ్చారు కదా అక్కడ దాకా, ఎస్సీ ఎస్టీ వాళ్ళకి మేము బాలికల కోసమని ప్రత్యేకంగా డబ్బులు ఇస్తాము అనే దాన్ని కూడా ఒక ప్రతిపాదన తీసుకొచ్చారు. వాళ్ళు ఇప్పటిదాకా అసలు ఎక్కడ ఇవ్వడమే జరగలేదు అనే వాదన కూడా చెప్పాము కదమ్మా. వీళ్ళు బీఆర్ఎస్ నాయకులు 2,50,000 కోట్ల అప్పు ఉంది అని చెప్పారు.
తెలంగాణ వచ్చిన తర్వాత సారీ మన కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత మంత్రివర్గం తర్వాత అందరూ కూర్చొని అసలు శాఖలన్నీ ఓపెన్ చేసి చూస్తే 7 లక్షల కోట్ల చిల్లర పైచీలకు ఇలా అప్పులు ఉన్నాయి తెలంగాణలో. ఈ అప్పుల కూపం నుంచి ఫస్ట్ మనకు రైతులు బాగుండాలి, అవునా? ఫస్ట్ అయితే తిండి కావాలి కదమ్మా, తర్వాత ఇవన్నీ. తిండి అయితే బతకాలి కదా మనిషి, ఏదైనా చేయాలి అంటే. అదే కదా. కాబట్టి రైతులకు ఫస్ట్ రుణమాఫీ. సో ప్రతి ఒక్క చదువుకోవాలి, విద్య, ఆర్థిక, ఇవన్నీ కూడా చాలా ఇంపార్టెంట్. ఆరోగ్యం రాగానే ఆరోగ్యశ్రీ కూడా 10 లక్షలకు చేసాం కదా. 1 by 1 చేస్తాం. 5 సంవత్సరాల లోపల మేము చేయలేదనుకోండి, ప్రజలు మాకు తీర్పిస్తారు కదా. దాని గురించి మీకే మంచిది కదా. మేము చేస్తలేం అంటారు కదా, మీకే మంచిది కదా. రండి, మీరు ఎన్ని ఉద్యోగాలు ఇచ్చారు? మేము ఇన్ని వేల ఉద్యోగాలు, 30,000 ఉద్యోగాలు ఇచ్చినాయని చెప్పారు. ఉద్యోగం నోటిఫికేషన్ వాడి ఎగ్జామ్ రాయంగానే ఇచ్చినామని కాదు, నిజంగా జీతం ఇస్తే నువ్వు లెక్క. దీని గురించే మాట్లాడదాం మేడం. మేము ఆల్రెడీ ఇచ్చిన ఉద్యోగాలకి పట్టాలు ఇచ్చి మేము ఇచ్చాం ఉద్యోగాలని చెప్పి నేను చెప్తున్నా. ఇప్పుడు నువ్వు డిఎస్పీ నోటిఫికేషన్ పడింది, ఎగ్జాంపుల్ చెప్తున్నా, నీకు వచ్చింది అని చెప్పిండు. నీకు జీతం ఇచ్చిన తర్వాత జాబ్ వచ్చినట్లు లెక్కనా? నీకు వచ్చింది లిస్టులో పేరు వస్తే నీకు వచ్చినట్లు లెక్కన? ఒక మాట చెప్పండి. జీతం ఇచ్చిన తర్వాత వినండి, మేము జీవో ఇచ్చిన తర్వాత మీకు అకౌంట్లో శాలరీ పడితే అది కాంగ్రెస్ అకౌంట్లోకి వస్తుందా? మేము ఇచ్చినట్టే మీరు ఇచ్చిన. మీ చేతిలో ఉన్న అవకాశాన్ని కూడా వాళ్ళకి ఎందుకు ఇవ్వలేదు? మేము ఇచ్చినాం, మీరు ఎందుకు చేయలేదు? మరి మేము వద్దన్నామా? ఎవరైనా ప్రతిపక్షాలు అడ్డుకున్నారా? 6 నెలలమ్మా, చాలా మంది 6 నెలల వరకు వెయిట్ చేసారు. ఉద్యోగం వచ్చినాక కూడా జీతం పడలే వాళ్ళకి, జీవో జారీ చేయలేదు. ఉద్యోగాలు ఇచ్చినామన్నారు, ఎగ్జామ్ పెట్టిరు, ఇది వచ్చిందని చెప్పిండ్రు తప్ప ఇప్పుడు మేము ఇచ్చినాం. మరి అది ఇప్పుడు మేము ఇంత అప్పులు ఉన్నా కూడా తెలంగాణ రాష్ట్రంలో గవర్నమెంట్ ఎంప్లాయీస్కి ప్రతి నెల 1st తారీఖే జీతాలు ఇస్తున్నాం. మీరు ఇచ్చిండ్రా? ఒకసారి చెప్పండి అమ్మా. మీరు కూడా ఒక సమాజంలో సైతం మీరు భాగమే కదా. కాంగ్రెస్ పార్టీ చేసింది ఏంది? బీఆర్ఎస్ జర్నలిజంలో కూడా ఎట్లయిపోయిందంటే పాలిటిక్స్ అయిపోయినాయి కొన్ని. మేము మిమ్మల్ని అంటలేను నాన్న, ఎందుకంటే మనం కూడా కొన్ని ప్రజల పక్షాన ఉండే ఛానల్ నేను కూడా అదే చెప్తున్నా. కొన్ని మీ మీడియా ద్వారా చెప్తున్నా, ప్రజల కోసం ఒక 20-30% అన్న పనిచేయాలి జర్నలిజంలో. ఖచ్చితంగా మేడం, అసలు ప్రజల కోసమే పనిచేయాలి. అంటే మనం చెప్పడం కాదు, కొన్ని మీడియాలు ఎట్లున్నాయంటే వక్రీకరించడము, చేసింది చెప్పకపోవడం, దాని గురించి అది చేయడం తప్ప ఈ సలహాలు ఇవ్వచ్చు. జర్నలిజం ఇలా చేస్తే బాగుంటుంది. జర్నలిజం అనేది నాకు చాలా ఇష్టమైనది. ప్లస్ ఎందుకంటే వాళ్ళ మీద అపారమైన నమ్మకము, గౌరవము, నాకు ఇవన్నీ అపారమైన నమ్మకము, గౌరవం ఇవన్నీ కూడా నాకు ఉన్నాయి. కాబట్టి తెలంగాణ రాష్ట్రంలో ఇవాళ మీడియా అనేది పెద్దన్న పాత్ర వహిస్తుంది. కాబట్టి ఏ చిన్న ఛానల్ని కూడా నేను విమర్శించను, ఏ చిన్న ఛానల్ని కూడా నేను లైట్ తీసుకోను. ఏ చిన్న ఛానల్ దాని వెనక ఎంత కృషి ఉంటుందో మాకు తెలుసు. ఇవాళ చిన్న ప్రజల పక్షం మీదే ప్రశ్నిస్తున్నా మేడం. మీరు ఇప్పుడు చెప్పేదాన్ని బట్టి కదా ప్రజలకు అర్థమవుతుంది. ఈ మీడియా ద్వారా అదే ఇప్పుడు ఒక చిన్న ఛానల్ అంటాం, ఒక చిన్నగా మనం వాళ్ళు నేర్చుకున్న తర్వాతనే బాలశిక్ష కదా. కాబట్టి ఇవాళ నేను కొన్ని వందల స్మార్ట్ ఫోన్ ఉంది, చిన్న వీడియో తీసి మనం వైరల్ చేసుకోవచ్చు. ఇంత అద్భుతాలు మన చేతిలోకి వచ్చినాయి ఇవాళ రేపట్ల. ఇవాళ పెద్ద పెద్ద ఛానల్స్ కన్నా యూట్యూబ్ ఛానల్స్ ఎక్కువ చూస్తూ ఉన్నారు. కాబట్టి ఏ పుట్టలో ఏ పాము ఉందో, ఒక్కొక్కసారి చిన్న చిన్న పేపర్లలోనే మంచి మెసేజ్ ఉంటుంది. కాబట్టి జర్నలిజాన్ని బతికించుకోవాలి మనం ప్రజల పక్షాన. ఎందుకంటే ఇలా ఆంధ్రప్రభ, అప్పుడు ప్రజాతంత్ర, ఆంధ్రపత్రిక, అవన్నీ చిన్న చిన్న పత్రికలు అప్పుడు ఎట్లా ఉండే తెలుసమ్మా, ప్రజల వైపు ఉండేది తెలుసా. ఇప్పుడు అది కూడా ఎట్లయిపోతుందంటే పైసమే పరమాత్మ టైప్లో అయిపోతుంది. నేను అనేది ఏంటంటే అంటే మనుషులు ఎవరెట్లా మారినా జర్నలిజంలో మార్పు రావద్దు. ప్రశ్నలే అడిగాం మేడం. ఎందుకంటే అంటే మిమ్మల్ని గురించి నేను అనట్లేదు. నేను ఎందుకంటే నాకు ఒక అవకాశం వచ్చింది మీడియా పరంగా చెప్తే ఏదో కోర్టులో ఒక్కరన్నా చూస్తారు కదా. వాస్తవాలు చూడమని చెప్పండి, వాస్తవం వాళ్ళు కూడా గ్రహిస్తారు కదా. ఇప్పుడు నేను అనేది ఏంటంటే హైఫై ఉన్న వాళ్ళది టీవీలో బాగా చూపిస్తారు. నిజంగా ఒక బీదోని ఇంట్లో ప్రాబ్లం వచ్చింది, వాళ్ళ పిల్లలను చనిపోతున్నారు, వాళ్ళ పిల్లలకి ఇట్లా ప్రభుత్వం ఆదుకోవాలని ఒక మీడియాని ఆశ్రయించాల్సిన పరిస్థితి తెలంగాణ రాష్ట్రంలో ఉండే. మీడియా మా దృష్టికి తీసుకొచ్చినప్పుడు తప్పకుండా మనం మా మీద బాధ్యత ఉంది. సామాజిక స్పృహ ఉన్న వ్యక్తులు ఎవరైనా కూడా చేయాల్సిన పరిస్థితి ఉంది. ఇవాళ చిన్న చిన్న మీడియాని కూడా బతకనిద్దాం, చిన్న చిన్న పేపర్ వాళ్ళని కూడా బ్రతకనిద్దాం, వాళ్ళకు కూడా ఒక లైఫ్ని ఇద్దాం. ఎందుకంటే ఫ్యూచర్లో వాళ్ళు కూడా రేపు మీరు ఉన్నంత స్థాయికి వెళ్తేనే కదా మీరు కూడా ఇవాళ ఎంప్లాయ్మెంట్ ఎంతోమంది 10 మందికి చూపించగలుగుతున్నారు. కాబట్టి మీ బాధలు మీరు పడుతున్నారు, ఈ బాధలను కూడా అందరూ అర్థం చేసుకున్న పరిస్థితి తెలంగాణ రాష్ట్ర ప్రతి గవర్నమెంట్ కూడా గుర్తించాలి. కాబట్టి సమాజంలో మంచిని పైకి తీసుకురావాల్సిన పాత్ర ఫస్ట్ రాజకీయ నాయకుల జర్నలిజం. కాబట్టి ఈ ప్రయత్నం మీరు చేయండి. మాలాంటి మహిళా లీడర్స్ ఎదగాలి అంటే మీ సపోర్ట్ మాకు ఉండాలి. ఎందుకంటే ఈరోజు
నేను ఒక గ్రామీణ ప్రాంతం సంధ్యారెడ్డి మాట్లాడగలుగుతుందా అంటే మీ ద్వారా నేను ఈరోజు తెలంగాణ ప్రజలకు కూడా తెలుస్తుంది బాగా మాట్లాడగలుగుతుందా లేకపోతే మాట్లాడలేదా అనేది. మీరు ఎందుకంటే మాకు ఎంకరేజ్ చేస్తుండాలి. సరే మీవన్నీ ఎంత చదువుకున్నాడైనా ఎంత ధనవంతుడైనా ఏదో ఒక దగ్గర తప్పు జరుగుతుంటుంది. తప్పు సరిదిద్దుకోవడమే ప్రతి మనిషి చేయాల్సింది. కాబట్టి ఇవాళ 10 సంవత్సరాల నుంచి కాంగ్రెస్ పార్టీలో పనిచేస్తున్నాం మేము. ఇవాళ ఏ పదవులు కూడా ఆశించకుండా చేస్తున్నాం. పదవులు అనేది వస్తుంటుంది. పదవి కోసమే కాకుండా చాలా రకాలుగా మహిళలు రాజకీయాలకు రావాలి. ఇప్పుడు భర్త పేరు చెప్పుకోనో తండ్రి పేరు చెప్పుకోనో మహిళలు కాదు, ఇండివిజువల్గా మహిళలు రాజకీయాలకు వస్తే కష్టం, అది రావడం చాలా కష్టం. ఒక మహిళగా ఆ విషయం నేను తర్వాత అడుగుతాను. ఈ ప్రశ్నతో మనం పాలిటిక్స్ కంప్లీట్ చేసిన తర్వాత మీ ఇన్స్పిరేషన్ గురించి మాట్లాడాం. సహజంగా ఒక రాజకీయ చర్చ జరుగుతున్నప్పుడు ఎక్కడైనా 2-3 కూర్చొని రాజకీయంగా చర్చించుకుంటున్నప్పుడు పార్టీలకు అతీతంగా మేము విన్నది, ఇప్పుడు పబ్లిక్లో విన్న క్వశ్చన్ అడుగుతున్నాను. కాంగ్రెస్ పార్టీలో ఉన్న సమస్య ఏంటి అంటే వాళ్ళని ఎవ్వరూ కిందకి లాగేయాల్సిన అవసరం లేదు, వాళ్ళలోనే ఐక్యత తక్కువ ఉంటుంది, వాళ్ళకి కొంచెం ఎక్కువ గొడవలు ఉంటాయి, దానివల్లనే పార్టీ ఎప్పుడు కూడా వెనకబడిపోతూ ఉంటుంది, వీళ్ళు నిజంగానే 5 ఏళ్ళు పరిపాలన చేస్తారా అని ప్రజల్లో ఒకటే నాన్న, గతంలో 5 మంది 6 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. తెలంగాణలో కాంగ్రెస్ రానే రాదని చెప్పిండ్రా 12 మంది విన్నారు కదా. ఎక్కడుంది కాంగ్రెస్, ఎక్కడుంది అన్నారు. ఇలా ప్రజలల్లో ఉందా లేదా? ప్రజలల్లో గట్టిగా ఉందమ్మా కాంగ్రెస్. ఇవాళ అధికారంలోకి వచ్చినాం, మంచి తీర్పునిచ్చింది తెలంగాణ ప్రజలు. ఇవాళ అసలు మనుగడ సాగుతుంది అన్నది 8 నెలలు అయిపోయిందా? వాళ్ళు మాట్లాడుకుంటారు, నరం లేని నాలుక 100 మాట్లాడుకుంటుంది. ఏదేమున్నా కూడా ఇలా బట్టి గారు కానివ్వండి, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కానీ, కోమటిరెడ్డి బ్రదర్స్ కానివ్వండి, ఎవరైనా కూడా మంచి సమర్థమైన నాయకులు. కాబట్టి నేను ఆశ ఉంటుందా మనిషికి? ఇప్పుడు నేను మంత్రి కావాలి, నేను ఎమ్మెల్యేలు కావాలి, నేను సీనియర్ అని ఉండొచ్చు. ఒక కుటుంబంలో ఒక 5 మంది అక్కచెల్లెలు ఉన్నప్పుడు ఒక తల్లిదండ్రుల దగ్గరనే కొట్లాడతాం మనము. ఏదేమైనా లాస్ట్కి తల్లిదండ్రుల ఏది చెప్తే అది మనం వినాలి. ఇది ఏదేం చెప్పుకున్నా కూడా సోనియమ్మ ఏది చెప్తే అదే ఇక్కడ నడుస్తుంది. సోనియమ్మ ఏం చెప్తుంది? ప్రజల కోసం ఆలోచిస్తుంది. ప్రాణాల త్యాగం చేసిన కుటుంబం వాళ్ళది. ఎందుకు చెప్తాను, ఇవాళ తెలంగాణ కోసము పక్క రాష్ట్రంలో అధికారం కోల్పోతాం, పార్టీ అక్కడ మనగడ సాగదు అని తెలిసి కూడా తెలంగాణ రాష్ట్రం ఇచ్చింది. ఆమె త్యాగశీలని ఎందుకంటాం? ఆమెకు ప్రధానమంత్రి అయ్యే అవకాశం వచ్చినా కూడా ఆమె ఆ పదవిని వదులుకొని ఇవాళ మన్మోహన్ సింగ్ గారిని పిఎంగా చేసింది. మరి ఆమె త్యాగశీలి కాదమ్మా? అదే కేసీఆర్ గారు ఇవాళ దళితుని సీఎం చేస్తాను ఢిల్లీలో చెప్పొచ్చి తెలంగాణకు వచ్చి మాట మారిస్తీ నాయన నువ్వు. అది ఇంకా మీరు మమ్మల్ని ప్రశ్నిస్తారా? కాంగ్రెస్ పార్టీని ప్రశ్నిస్తారా? వాట్ ఈస్ దిస్? చెప్పండి. కుటుంబ పరిపాలన అని వాళ్ళు చెప్తుంటారు కదా చాలా. అది కుటుంబ పరిపాలన, ఇది కుటుంబ పరిపాలన. ఆత్మ ఇప్పుడు తెలంగాణ కోసం కాదు, వాళ్ళు దేశాని కోసం ప్రాణాలు అర్పించారు. మీ కొంపలు ఎవరు తెచ్చిండు తెలంగాణ కోసం? చెప్పండి. నేను ఒప్పుకుంటా, సరే త్యాగం. మీరు కుటుంబం పార్టీ అంటున్నారు కదా, వాళ్ళు రాజీవ్ గాంధీ గారు కానివ్వండి, దేశం కోసం ఎవరు ప్రాణాలు అర్పించారు? కేసీఆర్ కుటుంబంలో ఓడని తెచ్చిండా? అంటే మేము ఉద్యమాలు చేసి తెచ్చి. అవునమ్మా, ఉద్యమం ఎవరు అంటే మీరు చేస్తేనే వచ్చింది ఉద్యమాలు. శ్రీకాంతాచారి తమ్ముళ్ళ అంటే ఎంతోమంది చచ్చిపోయారు. ఇలా మేము కూడా చేసినాం ఉద్యమాలు. మీరు చేయలేదా? మా తెలంగాణ పరంగా మహిళలందరం చేయలేదా? ఎవరు చేసి వచ్చింది తెలంగాణ? మీరు చేసి వచ్చినది. కోదండరాం సార్ చేయలే? కోదండరాం సార్ తొక్కి పడేసిరు. మేము ఇలా అవకాశం ఇచ్చి సార్ని మీ ఆహ్వానించి ఎమ్మెల్సీ పదవి ఇచ్చి ఆయన మంచి స్థానంలో కూర్చోబెట్టినాం. ఎప్పుడైనా కాంగ్రెస్ పార్టీ కష్టపడ్డ వాళ్ళకి పనితీరు ఉంటుంది. మీలాగానా చెట్టు పేరు చెప్పి కాయలమ్ముకొని ఏం చేసిరు? నీ కొడుకు 2006కి ముందు ఏడున్నాడు? అమెరికాలో బాత్రూమ్ గడిగటోడు. ఇలా నీ బిడ్డ ఎక్కడుంది పరిస్థితి? తీసుకొచ్చి తెలంగాణలో మంత్రి పదవి ఎమ్మెల్యే ఎంపీని చేసి మంత్రి పదవులు ఇస్తే తెలంగాణ రాష్ట్రం అప్పులకు పనిచేసి సర్వనాశనం చేస్తే అర్థమైంది కదా పరిస్థితి ఏముంది. ఇలా బయటికి కూడా రాలేకపోతున్నావు. ఒక ఉద్యమ నాయకుడు నువ్వు. కేసీఆర్ అంటే ఇట్లా అనుకునేటోళ్ళు బయటికి రాకుండా అయితే ఇవ్వాలా? ఏముంది నీకు ఇవ్వాలి అంటే? ఇప్పుడు ఈ ప్రజలందరూ కూడా సక్రమమైన తీర్పు ఇచ్చారు, దానికి కట్టుబడి. డెఫినెట్ గా కట్టుబడి కాదు, ప్రజల కోసం రారాళ్ళు. వాళ్ళకంత సీన్ లేదు, బయటికి వచ్చే మొహం ఎక్కడుంది? వాళ్ళు నిజంగా తప్పు చేయడం ప్రతిపక్ష నాయకుడు వచ్చి అసెంబ్లీలో కొట్లాడినాయన మేము కూడా రమ్మంటున్నాం. ప్రతిపక్షం ఉండాలా? అధికార పక్షానికి ప్రతిపక్షం ఉంటేనే భయం ఉంటుంది. మేము రమ్మనే చెప్తున్నాం కదా, మేము వద్దంటలేము, కూర్చో అని అంటలేము. నువ్వు వచ్చి మాకు సలహాలు ఇవ్వు, లేకపోతే మేమేం తప్పు చేస్తే అడగండి, అప్పుడు బాగుంటుంది. 10 సంవత్సరాలు గెలిచి 10 సంవత్సరాల అధికారం అన్నీ అనుభవించేసి పోయి బక్కలో కూర్చున్నావు. అప్పుడు అదే చేసినావు, ఇప్పుడే చేస్తున్నావు. ప్రతిపక్ష నాయకుడుగా కేసీఆర్కి ఒక బ్రాండ్, నేను కాదన్నాను, ఒక తండ్రిగా నేను ఒక బిడ్డగా, నేను కూడా ఒక బిడ్డలాగానే చెప్తున్నా. తెలంగాణ పాత్ర చాలా కీలకమైన పాత్ర తెలంగాణ రావడంలో, దాంట్లో ఎలాంటి సందేహం లేదు. ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ, మీరు పెద్దన్న పాత్ర వహించారు.
తెలంగాణ రాష్ట్ర సమితి అనేది ఇవాళ తెలంగాణ కోసమే పుట్టింది. దాన్ని మీ చేతులారా మీరు నాశనం చేసుకోరు. భారత రాష్ట్ర సమితి అని పెట్టుకొని ఏం చేసిర్రు? ఇంకా సెంటిమెంట్లు. ఇప్పుడైతే ప్రజలు సరైన తీర్పు ఇచ్చారు. మేము బలంగానే ప్రజల కోసం పనిచేస్తున్నామని చెప్తున్నారు మేడం. ఫైనల్గా మేడం, ఒక మహిళగా చెప్పండి, మీరు రాజకీయాల్లో చాలా సంవత్సరాల నుంచి ఉన్నారు, కానీ మిగతా రంగాల్లోకి ఇప్పుడు ఒక ఐటీ తీసుకోవచ్చు, ఒక ఇండస్ట్రీ, సినిమా ఇండస్ట్రీ తీసుకోవచ్చు, ఇంకోటి ఎక్కడైనా కూడా మహిళలు కనిపించే శాతం కంటే రాజకీయాల్లో మహిళలు కనిపించే శాతం చాలా తక్కువగా ఉంటుంది. దానికి ఏంటి కారణం? ఇండివిజువల్గా బయటికి రావాలి అంటే రాజకీయాలలో చిన్న చూపు చూడడం. మహిళ ఎంత బ్యాక్గ్రౌండ్ ఉండాలి, భర్తను ఎన్నుకుండాలి, లేకపోతే తండ్రి సపోర్టో ఉండాలి, లేకపోతే బ్రదర్ సపోర్టో ఉండాలి. మామూలుగా మహిళ అంటేనే చులకన. అవునా కదా చెప్పండి? ఒక మహిళ బయటికి వెళ్తుందా అంటే 100 రూమర్స్ వస్తాయి. ఆ చూసే విధానంలో మార్పు వస్తేనే సమాజంలో రాజకీయాలలో నిలదొక్కుకోగలుగుతాము. వాస్తవం, రాజకీయాలలో చాలా అంటే ఏ కేటగిరీ వాళ్ళకైనా కూడా ప్రాబ్లమ్స్ ఉంటాయి. మీడియా రంగం కానివ్వండి, రాజకీయ రంగం కానివ్వండి, బిజినెస్ పరంగా కానివ్వండి, ఏ రంగమైనా, ఏ సినీ ఇండస్ట్రీ పరంగా కానివ్వండి, మహిళ అనే విషయంలో ఇలా మహిళలు అంత గొప్పతనం ఉంది కాబట్టి మనకి ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. కాబట్టి దానికి ఒక నిజంగా ఇలా మహిళలేంది ఎక్కడ సమాజం ఎక్కడుంది ఒక మాట చెప్పండి. నేను అనేది ఏంటంటే మహిళను గౌరవించినప్పుడు రాజకీయాలకు రావాల్సి వస్తుంది. రాజకీయాలకు రావాలి అంటే కొన్ని మోరల్స్ని కూడా ఒక్కొక్క పరిస్థితిలో డ్యామేజ్ అయ్యే పరిస్థితులు కూడా ఉంటాయి. ఎందుకంటే ఒక రాజకీయంగా ఒక ఫ్యామిలీ పరంగా కూడా కొన్ని ప్రాబ్లమ్స్ వచ్చేది. అన్నిటికీ సిద్ధమయ్యి ఒక మహిళ ముందుకు రావాలంటే చాలా కష్టము. ఒక బట్ట కాల్చి ఒక మహిళ మీద వేయడం చాలా ఈజీ, కానీ దాని వెనుక ఎంత కృషి ఉండాలి, పట్టుదల ఉండాలి అంటే ఇలా అమ్మ ఇందిరాగాంధీ గారిని మనం ఆదర్శంగా తీసుకోవచ్చు. నేనైతే ఆమెనే ఆదర్శంగా తీసుకున్నా. ఎందుకంటే సోనియా గాంధీ గారు తెలంగాణ ఇచ్చినందుకు తనని ఆదర్శంగా తీసుకున్నా. రాజకీయాలు అతీతంగా మనం ముందుకు వెళ్ళాలనుకున్నా ఏదో ఒక అడుగు వేయాలి. రాజకీయాలకు రాకున్నా కూడా నువ్వు కొంచెం పని మీద బయటకు వెళ్ళినా కూడా నీ మీద ఏదో ఒక రూమర్ వస్తుంది. ఏదో ఎవరో అంటున్నారని మనం ఆలోచిస్తే మనం సాధించలేము. నువ్వేమీ సాధించలేవు. ఒక పిల్లలని వాళ్ళ బాధ్యతగా పెంచాలన్నా కూడా నువ్వు కొంచెం ముందడి వెయ్యాలి ధైర్యంగా. లేకపోతే మన పిల్లలు కూడా మన పరిస్థితికే వస్తుంది. కాబట్టి ఒక మహిళ మీద రాజకీయ పరంగా ముందుకు రావాలి అంటే ఫైనాన్షియల్గా కూడా ఉండాలి. ఫైనాన్షియల్ లేకపోతే కూడా ఇబ్బంది. ఆర్థికంగా లేకపోతే మహిళ ఏడా ముందుకెళ్తా చెప్పండి? ఆర్థికంగా ఉండాలి, సపోర్టింగ్ ఉండాలి. ఇవన్నీ ఉన్నా కూడా సమాజంను ఇక్కడ ఉన్న ఒడదుడుకులను తట్టుకొని ముందుకు పోవాలంటే చాలా కష్టం. అలా ప్రోత్సహించాలి అంటేనే కాంగ్రెస్ పార్టీ. ఇలా కాంగ్రెస్ పార్టీలో గాంధీ భవన్లో మహిళలు తప్ప ఎక్కువ శాతం మహిళలే కనిపిస్తారు. ఏ పార్టీలో మీరు చూడండి చాలా రేర్గా ఉంటారు. కాంగ్రెస్ పార్టీ అనేది నిజంగా మహిళల కోసం మంచి ఒక ఆలోచన విధంగా చాలా ఆలోచిస్తుంది. ఇవాళ రాహుల్ గాంధీ గారు కానివ్వండి మహిళల కోసం, సీతక్కని మీరు చూసిండ్రు కదా, ప్రతి వాళ్ళని సీతక్కని మేము పార్టీలకు అతీతంగా నేను చదువుకునేటప్పుడు కూడా ఒక ఉక్కు మహిళగా పాపం ఆమె పార్టీలకు చాలా కష్టపడుతుంది. అలాంటి మహిళను కూడా ఇష్టానుసారంగా అనడం, అట్లాంటి మహిళలు ముందుకు వస్తున్నప్పుడు తనని కూడా రకరకాలుగా మాట్లాడినప్పుడు మనం కూడా ఆలోచించాల్సి వస్తుంది. టెన్షన్ పడుతుంటారు. అన్నీ వదులుకొని 33% రిజర్వేషన్ వచ్చిన తర్వాత మహిళ అంటే ఏందో అప్పుడు గౌరవం సమాజంలో ఉంటుంది. ఒక విలువలతో కూడుకున్న రాజకీయాలు చేయడానికి అవకాశం ఉంటుంది. ఇప్పుడు మీరు ఈ 10 ఏళ్లలో రాజకీయాలు 10-15 ఏళ్ల నుంచి ఉన్నారు రాజకీయాల్లో. ఎప్పుడన్నా ఒక్కసారైనా మనం పర్సనల్గా ఒక 10 నిమిషాలు పర్సనల్గా మాట్లాడుకుందాం మేడం. ఒక్కసారైనా అబ్బాయి ఈ రాజకీయం నాకు అవసరమా, నా కుటుంబం, నా ఇల్లు నాది, మీరు ఒక ఎన్జిఓ కూడా రన్ చేస్తున్నారు, దాని గురించి కూడా తెలుసుకుంటాం మేము. అది ఉంది కదా, నేను సమాజానికి సేవ చేస్తున్నాను కదా, వాళ్ళు వచ్చి ఒక మాట, వీళ్ళు వచ్చి ఒక మాట, అటు నుంచి బురద ఇటు నుంచి రాయి, ఇవన్నీ నాకు అవసరం అని ఒక్కసారి కూడా అనిపించలేదు మేడం? లేదమ్మా, నేను ఆలోచించుకొని వచ్చిన బయటికి. ఇక మళ్ళీ ఒకసారి బయటకు వచ్చినామంటే వెనక్కి తిరిగి చూసేది నా బ్లడ్లో లేదు. నువ్వు ఏదైనా 10 మందికి వచ్చినా చచ్చిపోయినా పర్వాలేదు అంటే మాటలు విన్నప్పుడు ఇప్పుడు ఎన్నో మాటలు పడి ఉంటారు కదా మేడం. పడనియండి, నేను అవన్నీ చెప్తున్నాను కదా, పడనివ్వండి. అప్పుడు నా గుండె చాలా స్ట్రాంగ్ అవుతుంది. వాళ్ళెవరో అన్నారు, వీళ్ళెవరో అన్నారు అనుకుంటే ఏడ్చుకుంటూ కూర్చుంటే జరగదు. మనం ఎవరికి సమాధానం చెప్పాలి? మన అంతరాత్మకు సమాధానం చెప్పాలి, మన భర్తకు సమాధానం చెప్పాలి, మన తల్లిదండ్రులకు చెప్పాలి. ఒక భర్తతో మనం అన్ని మాట్లాడుకున్న తర్వాతనే ఫ్యామిలీ పరంగా ఓకే అన్న తర్వాతనే ఒక స్టెప్ బయటికి ఇస్తాం. మళ్ళీ వెనకకెందుకు మళ్ళీ తిరిగి చూస్తాం మనం? నేను అన్ని ఇంట్లో కూడా చెప్తాను, ఈ రకంగా రూమర్స్ వస్తాయి. సో నువ్వు కూడా స్ట్రాంగ్ ఉండాలి. ఎందుకంటే ఒక భర్తగా తను స్ట్రాంగ్ లేకపోతే ఈరోజు నేను బయటికి రాలేను. అవును, లేకపోతే మళ్ళీ నువ్వు బ్యాలెన్స్ తప్పితే నేను బ్యాలెన్స్ తప్పుతా. కాబట్టి నువ్వు చేయలేని పని నేను చేద్దాం అనుకుంటున్నా. తను కూడా అదే చెప్తారు.
నేను చేయలేని పని నువ్వు చేస్తా అంటాను, వెళ్ళు. నాకంటే ఒక అంతరాత్మ ఉంటుంది. నా అంతరాత్మకు నేను మాత్రమే సమాధానం చెప్పుకుంటా. నాకే పెద్ద గురువు అంతరాత్మ. కాబట్టి నాలో ఉన్నది నా ఎన్జిఓ కూడా. నేను 2003లో ఒక ఎన్జిఓ ఆర్గనైజేషన్ ప్రారంభించి, దాని గురించి చెప్పండి మేడం, మీ ఎన్జిఓ గురించి. మదర్ ఫౌండేషన్ అని చెప్పేసి 2003లో స్థాపించి ఇప్పటి వరకు తెలంగాణ రాష్ట్రంలో 21 సంవత్సరాలు 2 లక్షల మంది మహిళలకు ఉచితంగా టైలరింగ్ శిక్షణ ఇచ్చి 32 వేల పైచీలకు కుట్టు మిషన్లు ఉచితంగా ఇప్పించి ఒంటరి మహిళలలో సమాజంలో ఎలా బ్రతకాలి అని ఒక ఆధారం చూపించుకుంటూ వాళ్ళతో మమైకమైకుంటూ సెకండ్ ఇన్నింగ్లో భువనగిరి పార్లమెంట్లో 25,000 మంది మహిళలకు ట్రైనింగ్ ఇచ్చి సర్టిఫికేట్లు ఎమ్మెల్యేల మినిస్టర్ల చేతుల మీదకి వెళ్ళి కూడా ఇప్పించినాం. ఒంటరి మహిళలకు సంధ్యక్క సైన్యం ఉంటుంది. నా ఎమ్మడ ఒక సంధ్యక్కగా, ఒక మదర్ ఫౌండేషన్ చైర్మన్గా సంధ్యారెడ్డి కాదు, సంధ్యక్క. ఈ సంధ్యక్క సైన్యంలో 32,000 మంది నాకు లైవ్లో ఉంటారు మా గ్రూపులలో. ఓకే, కంటిన్యూగా వాళ్ళు. ఇవాళ నేను ఇక్కడ ఏ చిన్న విషయం జరిగినా ఒక్క వాయిస్ పెట్టేస్తే గంటలో 2,000 మంది నా దగ్గరకు వస్తారు. అంటే ఎటువంటి వాళ్ళు మిమ్మల్ని సంప్రదించాలి? ఇప్పుడు మహిళల్లో సమస్యలు ఉన్న వాళ్ళు బడు బలహీనమైన వర్గాల మహిళలు, వాళ్ళకి చేనేతనివ్వాలి అంటే ఒక నేర్చుకోవాలని స్కిల్ ఉన్న వాళ్ళు, ఆర్థిక స్తోమత లేని వాళ్ళు మదర్ ఫౌండేషన్ సంప్రదించవచ్చు. నా మదర్ ఫౌండేషన్ ఫోన్ నెంబర్ కూడా మీకు అభ్యంతరం లేకపోతే కూడా నేను తప్పకుండా మేడం. ఎందుకంటే ప్రతి మహిళ చదువుకొని ఏం చేయలేని పరిస్థితుల్లో ఉన్నప్పుడు మమ్మల్ని సంప్రదిస్తే ఏ రంగాలలోకి వెళ్ళాలనేది కూడా మేము చెప్తాం. మా సొసైటీ నెంబర్ వచ్చేసి 9959447777. ఎందుకంటే నన్ను సంప్రదించవచ్చు. ఏ గ్రామీణ ప్రాంతమైనా మేము వెళ్తాము, మా టీచర్స్ని పంపిస్తాము. మాకు రాష్ట్ర వ్యాప్తంగా కోఆర్డినేటర్స్ ఉన్నారు. ఆ కోఆర్డినేటర్స్ కూడా నా దగ్గర ట్రైనింగ్ అయిన వాళ్ళు, సేవాభావం సంధ్యక్కను ఆదర్శంగా తీసుకొని పనిచేసిన వాళ్ళే ఉన్నారు. వాళ్ళకి మేము ఏదో ఖర్చుల మందం మీకు డబ్బులు ఇస్తాం తప్ప, జీతాలంటే సరే ఒక 4-5 వేల రూపాయలు వాళ్ళ ఖర్చులు వాళ్ళకి కావాలి కదా. ఎందుకంటే వాళ్ళ టైంని మనకు స్పెండ్ చేస్తున్నప్పుడు నామినల్గా నాతో పాటు పనిచేసినప్పుడు నా భావాలు వాళ్ళకి రావాలి అనేది నాదొక అది. ప్రతి గ్రామంలో 10 మంది సంధ్యక్కలు ఉండాలి. ప్రతి రాష్ట్రంలో ఏదైనా జరిగిందంటే ఒక 1000 మంది సంధ్యక్కలు కావాలి అనేది నేను పోయినా కూడా నా ఆశయం అనేది. నా మదర్ ఫౌండేషన్, నా సోదరులు కూడా నాకు చాలా సపోర్ట్ చేస్తారు కొంతమంది వెనుక నుంచి. కానీ మహిళలు మాత్రం ఎక్కడ పోయినా మదర్ ఫౌండేషన్లో ట్రైనింగ్ నేర్చుకొని 45 రోజులు ఈ ఉచిత ట్రైనింగ్ ఉంటుంది. వాళ్ళ బ్లౌజులు వాళ్ళు కుట్టుకొని, ఇప్పుడు ఎట్లయితే మనము మహిళల మీద అత్యాచారాలు జరుగుతున్నాయి, నిరక్షరాస్యత అది లేకపోవడం వల్ల మహిళల్లో కూడా ఆత్మహత్యలు చేసుకోవడము, చెడుదారిలో తిరగడం, కూడా ఉద్యోగాలు లేకపోవడం, అవకాశాలు లేకపోవడం, స్కిల్ ఉన్నా కూడా అది ఉపయోగించుకోకపోవడం, స్కిల్ డెవలప్మెంట్ లేకపోవడం, ఒక పని లేకపోవడం. పనిని కల్పించాలి, మహిళ కుటుంబంలో చక్కగా ఉండాలి, భార్యాభర్తలు మనస్పర్ధలు వచ్చినా విడిపోకుండా కడవరకు ఉండాలి, పిల్లలను వీళ్ళిద్దరి మధ్యలో పిల్లలు రోడ్డు మీద పాలు కావద్దనేది నా కాన్సెప్ట్. ఓకే, మెయిన్ కాన్సెప్ట్ మేడం. ఆ కాన్సెప్ట్ వల్లనే నేను వాళ్ళకి ఒక ఫస్ట్ కౌన్సిలింగ్ ఇచ్చినాకనే అక్కడ టైలరింగ్ సెంటర్స్ ప్రారంభిస్తాను. వాస్తవానికి గ్రామీణ ప్రాంతాలలో మాకు సర్పంచులు కూడా సహకరిస్తారు. టీచర్స్ కూడా 6,000 రూపాయలు టీచర్లకు జీతాలు నేను నేనే ఇస్తాను. నా మొత్తం ఎన్జిఓ అంతా మీ సొంతంగా ఇప్పటివరకు గవర్నమెంట్ నుంచి ఒక రూపాయి కూడా నాకు అందలేదు. సేవ చేస్తూ ఉన్నాను ఇప్పటికీ. స్టిల్ నౌ ఇప్పుడు నకరకల్ నియోజకవర్గం 2,000 మంది ట్రైనింగ్. అంటే ఇప్పుడు మీ ప్రభుత్వం ఉంది కదా మేడం, ఇప్పుడు మీరు ప్రయత్నాలు చేస్తుంటాము, అన్నీ అడుగుతుంటాం. కానీ వాళ్ళు ఏదో చేస్తారని చెప్పేసి ఆలోచించకుండా దాతలు కొంతమంది ముందుకు వస్తారు. ఏదో బిజినెస్ వాళ్ళు వీళ్ళు ఫ్రెండ్స్ వాళ్ళ సాయంతో మనం ఒక 100 మందికి ఒక టీచర్ అక్కడ ట్రైనింగ్ ఇచ్చిందంటే 100 కుటుంబాలు బాగుంటుంది అనేది నేను అదే ఆలోచిస్తాను. నేను నా సొంతం గురించి అని కాకుండా రోజుకు నేను ఒక 200 నుంచి 300 మంది లైవ్ కలుస్తాను మహిళలను. మాకు మొత్తం ఇట్లా గ్రూప్స్ ఉంటాయి. మొత్తం ఇక్కడ ఏం జరిగింది ప్రతి గ్రూప్ వాయిస్ పెట్టేస్తా. ఇవాళ ఎవరిలా నా దాంట్లో నేను ఒక భరోసా అయితే మాత్రం డబ్బు రూపకంగా కాకుండా ఒక మాట సహాయం మాత్రం పక్కా చేస్తానమ్మా. ఎందుకంటే వాళ్ళ సమస్య ఏదైనా ఉందంటే మధ్యరాత్రి నాకు మొన్న అమ్మాయి నా దగ్గర 24 సంవత్సరాల అమ్మాయి, 2 పిల్లలు, వాళ్ళ భర్త ఫంక్షన్కి వెళ్ళేసి వస్తున్నాడు. మా దగ్గర కమిటీ మెంబర్ అమ్మాయి. 2 గంటలకు యాక్సిడెంట్ అయ్యి చనిపోయాడు. నాకు 2 గంటల కంటే కరెక్ట్ 2:30-3 గంటలకు ఫోన్ చేసింది. నేను ఆ క్షణం కూడా నేను ఫోన్ లిఫ్ట్ చేసిన. ఫోన్ లిఫ్ట్ చేసి నేనున్నా అని చెప్పిన. నేను తెల్లారు 5:30కు నేను వెళ్ళిన. ఆ అమ్మాయికి మేము వాళ్ళ 2 పిల్లల్ని మేము చదివిస్తాం సొసైటీ నుంచి, కుట్టు మిషన్ ఇమ్మీడియట్లీ ఇచ్చిన. ఇంకా అంతకుమించి నేను ఏం చేయలేను. ఎందుకంటే నాతో అయ్యింది. ఎందుకంటే సమాజంలో చాలా మంది ఉన్నారు చేసేవాళ్ళు.
నాతో అయ్యింది మాత్రం అదే ఉంటుంది. అసలు సంధ్య గారు ఈ సేవ వైపు కానీ, రాజకీయం వైపు కానీ ఎందుకు రావాలనుకున్నారు? మీరు బిగినింగ్‌లోనే చెప్పారు. నా వెనకాల బ్యాక్‌గ్రౌండ్ ఏమీ లేదు. లేదు, అంటే రాజకీయ వాస్తవంగా కుటుంబం నాకు కాదు. రాజకీయ కుటుంబం కాదు. అంటే నేను పెరిగిన వాతావరణం ఉండొచ్చు, నాకు జరిగిన సంఘటనలు ఉండొచ్చు, లేకపోతే నైబర్స్కి జరిగిన సంఘటనలు ఉండొచ్చు, చిన్నప్పుడు కొన్ని చూసిన దృశ్యాలు ఉండొచ్చు, సమాజంలో జరుగుతున్న దాడులు ఉండొచ్చు. ఇవన్నీ కూడా కొన్ని చెప్పేటి ఉంటాయి, కొన్ని చెప్పనివి జరుగుతాయి. ఇవన్నీ ప్రభావితం చేసి నన్ను ఒక స్ట్రాంగ్ చేసింది ఒక ఉమెన్గా. నేను ఎవ్వరికి భయపడనమ్మా, నా అంతరాత్మకు తప్ప. నేను చేసేది కరెక్టే అనుకుంటా, నేను తప్పైతే దిద్దుకుంటా, అంతేగాని నేను భయపడను. అలాగని చెప్పేసి నేను తప్పుదారిలో కూడా పోను నేను. ఎందుకంటే నన్ను చూసుకొని చాలామంది, ఎంతోమంది ఇన్స్పిరేషన్గా ఉన్నారు మహిళలు. వాళ్ళకు ఒక్కటే చెప్తా నేను, వాళ్ళు చెప్పినంతసేపు 2 గంటలు, గంటన్నర గ్రామీణ ప్రాంతాల మహిళలు ఇవాళ రేపట్లో మీరు చూస్తున్నారు. ఫ్రీగా రావాలంటే, అసలు రావాలంటే మా ఇంటికి వస్తే మీరే ఇస్తారు, మీ ఇంటికి వస్తే మాకేమైనా. నేను వెళ్ళినాను అనుకోండి అమ్మా, 50 మంది, నేను 10 గంటలకు వస్తాను, ఒక్కొక్కసారి టైం అటు ఇటు అయినా కూడా 2 గంటలు కూర్చుంటారు వాళ్ళు. అంటే వాళ్ళలో ఆత్మసైర్యం ఇట్లా నింపిపోస్తానే. మీరు ఇలా స్ట్రాంగ్ ఉండాలి. ఒక హస్బెండ్ ఒక్కడే కాదు, మనం కూడా కష్టపడాలి, పిల్లల భవిష్యత్తు బాగుండాలి, ఇద్దరు కలిసి పని చేసుకోవాలి. లేని జీవితాన్ని ఊహించుకోకండి, ఉన్నదాంతో చక్కగా ఉండనని ఒక అక్కలాగా వాళ్ళకి చెప్తుంటే ఇంకా అంతకన్నా ఎక్కువ ప్రేమ ఇంకేం కావాలి చెప్పండి అమ్మా. ప్రేమను పంచడం అనేది గొప్పతనం. డబ్బు అందరి దగ్గర, ధైర్యం నింపుతాం. నా దగ్గర మొన్న కూడా ఒక అమ్మాయి కోఆర్డినేటర్ యాక్సిడెంట్ అయ్యింది, హాస్పిటల్కి వెళ్ళి పరామర్శించిన 1000 మంది అమ్మాయికి ఫోన్ చేసిరు, అక్క ఎట్లుంది అని. ఆ అమ్మాయి అంటుంది, నాకు ఈరోజు ఇంతమంది మీ ద్వారా, మన మదర్ ఫౌండేషన్ ద్వారానే వచ్చింది సంధ్యక్క, నాకున్న టైం నేను కేటాయిస్తా. ఆ అమ్మాయిని ఆదర్శంగా తీసుకున్నారు. మంజులకి ఇట్లా అయిందంటే వెళ్దాం పదండి అని. అంటే ఇవాళ మేము ఒక యూనిట్గా ఏర్పడి ఒక సంధ్యక్కగా, ఇంతకన్నా ఎక్కువ నాకేం కావాలి చెప్పండి. ప్రాణం వాళ్ళ ప్రేమాభిమానాలు చూస్తుంటే ప్రాణం పోయినా పర్వాలేదు ఈ క్షణం అనిపిస్తుంది. అంతకు మించి ఇంకేం వద్దమ్మా. కాంగ్రెస్లో ఏ పార్టీ ఏ పదవి కోరుకోవట్లేదా? పదవి నేను అధికార ప్రతినిధిగా సీనియర్ స్పోక్స్ పర్సన్గా పనిచేస్తున్నా. పార్టీకి గుర్తించి మనకు అవకాశం ఇవ్వాలని కోరుకుంటున్నాము. అడగడం అమ్మాయిని అన్నం పెట్టి నేను కూడా అడిగినా, సరే వాళ్ళు ఇచ్చే టైంకి ఇస్తారు, ఇవ్వలేదని బాధపడేది లేదు, లేకపోతే ఇది ఇక్కడ ఆగిపోయేది లేదు. జరుగుతుంది. ఇవ్వకపోతే బాధపడి వేరే పార్టీలోకి వెళ్ళిపోవడం చేయడం. నాకు అసలు యాక్చువల్లీ మీకు ఒక విషయం తెలియదు, నాకు అసలు పార్టీలు అంటేనే ఇష్టం ఉండదు. ఎందుకు అంటే ఒక సోషల్ సర్వీస్ చేసే వాళ్ళకి పార్టీ పరంగా ఉంటే అందరికీ న్యాయం చేయలేదని కాన్సెప్ట్ నాది, నా ఉద్దేశం. నిజమేనేమో అది వాస్తవం. అయితే నేను 2014 వరకు కూడా ఏ పార్టీలో లేను నేను, కానీ తెలంగాణ ఉద్యమం చేసిన, తెలంగాణ జాగృతిలో పనిచేసిన, 7 years కవితతో పాటు జైలుకు పోయినా, ఏటూ నేనున్నా నిందితురాలుగా, జైలుకు పోయేసి వచ్చిన, 40 కేసులు ఉన్నాయి నా మీద. తెలంగాణ జాగృతిలో అంత యాక్టివ్గా పనిచేసిన సంధ్య గారు బీఆర్ఎస్ పార్టీని ఎందుకు వ్యతిరేకిస్తున్నారు? నేను బీఆర్ఎస్ జాగృతికి సంబంధం లేదు. జాగృతి అనేది ఎన్జిఓ ఆర్గనైజేషన్. బీఆర్ఎస్ పార్టీ అనేది అది పొలిటికల్ పార్టీ, రాజకీయ పార్టీ. నాకు ఇష్టం లేదు, వెళ్ళాలంటే నేను అప్పుడే వెళ్ళేదాన్ని. కానీ ఎందుకంటే కొన్ని వర్గాలకు ఇప్పుడు కూడా నేను ఎన్జిఓ పరంగా పోయినప్పుడు, మేడం మీరు కాంగ్రెస్ కదా అని అడుగుతారు నన్ను. నేను వాళ్ళకి క్లియర్గా చెప్తాను, ఇది ఒక ఎన్జిఓ ఆర్గనైజేషన్, సంధ్యక్కగానే వచ్చిన నేను ఇక్కడికి, అది మాత్రమే చెప్తాను. అంటే సంధ్య గారిలో 2 కోణాలు ఉన్నాయి. సంధ్యక్కగా ఎన్జిఓలో కనిపిస్తారు, మదర్ ఫౌండేషన్. నేను అప్పుడు సంధ్యారెడ్డిగా కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధిగా. వాళ్ళు అదే అంటారు, మీలాంటి అది మీ పర్సనల్ మేడం, మాకు సంబంధం లేదు, మా నుంచి మీకేం, నీ నుంచి మాకేమొస్తుందని ఆలోచిస్తామని వాళ్ళలో అర్థమయ్యేలా చెప్తాం. ఫస్ట్ ఏమో ఊర్లకు రాగానే కొంతమంది కాంగ్రెస్ లీడర్ కదా ఇమ్మంటారు. ఇన్న తర్వాత చేసిన తర్వాత వాళ్ళంతా అవును అయితేంది, ఆమె కాంగ్రెస్ పార్టీ అయితేంది, మాకు మంచి చేస్తుంది, మీరు చేస్తారా? వీళ్ళే ప్రశ్నించేలా చేస్తా నేను. ప్రతి గ్రామంలో ఇప్పుడు మా ఫౌండేషన్ నుంచి ప్రతి ఒక్క సర్పంచ్కి నామినేషన్ వేపిస్తా. గ్రామీణ ప్రాంతాలలో మా హక్కులను మనమే కొట్లాడుకోవాలి. మనం ఏ ప్రభుత్వం మనమే సాధించాలి, ఏ ప్రభుత్వం పట్టించుకోను మనమే సాధించుకోవాలి. మేము ఇవాళ ట్రైనింగ్ ఇస్తున్నా, గవర్నమెంట్ ఎందుకు పట్టించుకోవట్లేదు? నాలాంటి కొన్ని వేల స్వచ్ఛంద సంస్థలు ఉన్నాయి, ఎందుకు పట్టించుకోవాలి, రిలేటెడ్ చేసుకోవాలి. ఎందుకంటే అన్ని గవర్నమెంట్ చేయలేదు. అలాంటి స్వచ్ఛంద సంస్థలు పట్టించుకొని మాకు కొన్ని పని అప్పచెప్పండి, కొంచెం ఫండ్ ఇవ్వండి, మేము ఎంతోమందికి అది చేస్తున్నాం కదా. అంటే ఇలాంటి విషయాలు వచ్చినప్పుడు మీరు గవర్నమెంట్ తో కూడా పోటీ పడడానికి డెఫినెట్గా పోటీ పడతాను. నాకు అవసరం అనుకుని నేను రాజకీయాల నుంచి కూడా తప్పుకుంటా. నేను ప్రజల కోసం, నాకు ఇచ్చిన మహిళల మాట కోసం రాజకీయాల నుంచి కూడా తప్పించుకుంటా. కానీ నా జీవిత లక్ష్యం, ఆశయము ఒంటరి మహిళలకి
నేను ఒక ఆసరా ఆశ్రమం కల్పించాలి, వాళ్ళతోనే ఉండాలి, నా శేషా జీవితం కూడా వాళ్ళతోనే చచ్చిపోవాలి. అదే నా జీవితం. నేను ఒక మాట అన్నానంటే ఆ మాట తీర్చేంత వరకు కూడా నేను వెనకకు పోను. అంత మొండిదాన్ని నేను, జగమొండిని కూడా. నేను పదవుల కోసము, అలంకరణ కోసం, దానికోసం కాదు నేను ఈ ఎన్జిఓ పెట్టింది. 5 మంది సీఎంలను చూసినా నేను. 2003లో ప్రారంభించినామంటే ఇప్పటివరకు రోషయ్య గారిని చూసినాం, కిరణ్ కుమార్ రెడ్డిని, చంద్రబాబు నాయుడు గారిని చూసినాం, రాజశేఖర రెడ్డి గారిని చూసినాం, కేసీఆర్ని చూసినాం, ఇప్పుడు రేవంత్ రెడ్డి గారిని కూడా చూసినాం. మరి నేను ఒక వార్డు నెంబర్ కూడా కాలేదే. నేను అది కాదు, నాకు ఒక సేవ అనేది అంతే. మా నానమ్మని కూడా ఇన్స్పిరేషన్గా తీసుకున్నా నేను. అంతే. అందరికీ రాదమ్మా ఈ అవకాశం, అందరికీ రాదు కదా, అందరూ నాకు వచ్చింది. కాబట్టి నేను ఇవాళ పొద్దున్న 9 గంటలకు వెళ్ళిన రాత్రి 11 అవుతుంది ఇంటికి వెళ్ళే వరకు. మళ్ళీ ఎర్లీ మార్నింగ్ రేపు 9 o'clock ప్రోగ్రామ్ ఉంది నకరకల్లా అంటే నేను 6:30కే బయలుదేరుతా. నాకు ఎప్పుడు కూడా అలుపు అనేది ఉండదు. దేవుడు నాకు ఇంత శక్తిని ఇస్తున్నాడు. ప్రజాక్షేత్రంలో ఉండాలి అంతే. ఇక వాళ్ళ బాధ వచ్చిందా అంటే ఇక నేను అదైపోతా. కాకపోతే ఇవాళ నాకున్న వాయిసే కొన్నిసార్లు మైనస్ కావచ్చు, కొన్నిసార్లు ప్లస్ అవుతుంది. ఎందుకంటే ఒక మహిళ బయటికి పోయినప్పుడు వివిధ రకాల వ్యక్తులు ఆశించే, మీకు తెలుసు ఆ రంగంలో ఉన్నప్పుడు. ఇవాళ నా నోరు చూస్తే ఎవరు నా దగ్గరికి రారు, కవచకుండా అని చెప్పుకోవచ్చు నేను. సంధ్యారెడ్డి గారికి కవచం సంధ్యారెడ్డి గారి వాయిస్ కాబట్టి నీ ఇన్నర్ ఫీల్ నాకు వచ్చి చెప్తావా? చెప్పలేరు కదా. నా మీద మీకు ఏదైనా అభిప్రాయం ఉన్నా కూడా చెప్పలేరు. అది నేను గాడ్ గిఫ్ట్గా అనుకుంటా. ఈ వాయిస్ అనేది కవచాన్ని కట్టుకొని తిరిగి, లేకపోతే చాలా ఇబ్బంది పడాల్సి వస్తుంది. ఆబ్వియస్లీ ఒక మహిళగా అతీతంగా ఒక మహిళగా ఈ విషయాన్ని ఒప్పుకుంటాను. ఎందుకంటే వాస్తవం అది. ఎందుకంటే ఇప్పుడు నేను నా సంస్థ పెట్టినప్పుడు నాకు 21 years, మదర్ ఫౌండేషన్. మరి నేను అంటే అప్పుడు నేను ఎంగేజ్లో ఉన్నప్పుడు అప్పుడున్న పరిస్థితులలో ఎన్ని రకాల ఇబ్బందులు ఉంటాయి. ఖచ్చితంగా ఉంటాయి మేడం. మరి నా దగ్గరకు వచ్చి ఒక మగవాడు ఏదని చెప్పాలి అంటే భయపడతాడు. వాడు ఇన్నర్ ఫీలింగ్ వచ్చి నాతో షేర్ చేసుకోలేరు. మరి అది నాకు ప్లస్సే కదా. ఇవాళ బ్యాక్గ్రౌండ్ లేదు నాకు, నా వాయిసే బ్యాక్గ్రౌండ్. వాయిస్ ని ఆయుధం చేసుకొని ముందు చేసుకుంటాను. నేను ఒక ఆశయంతో వచ్చిన, అడ్డదారులు దొక్కడానికి రాలా. ఒక ఆశయంతో వచ్చిన, ఒక లక్ష్యంతో వచ్చిన, ఆ లక్ష్యం దిశలో నేను పనిచేస్తా. ఇక్కడ పార్టీలు, డబ్బు, లేవు. కేవలం మహిళలకు సేవ చేయాలి. ఒంటరి మహిళలకు చేయాలి. ఒంటరి మహిళ భర్త లేకపోతే జీవితం లేదనుకోవద్దు. సమాజంలో భర్త లేకపోతే బ్రతకలేమనేది అప్పుడెప్పుడు 1947లో 24లో ఉన్నాం. పిల్లల కోసము ఇప్పుడు భర్త ఉన్నా కూడా 70% మహిళలు ఆత్మాభిమానంతో పిల్లల కోసమే మనసు చంపుకొని జీవితం ముందుకు సాగిస్తారు. ఎగ్జాక్ట్లీ వాస్తవం అది. ఎందుకోసం చేస్తున్నాము? వాళ్ళు కొంతమందికి భర్తలు ఉన్నా కూడా భర్తలు లేనట్టుగానే బతుకుతున్నారు సమాజం కోసం. అలాంటి తెలంగాణ ప్రాంతంలో పుట్టిన మనము కొన్ని ఎథిక్స్ ఉంటాయి మనకు కూడా. నా వెనుక ఎంతోమంది ఉంటారు. వాళ్ళందరికీ నేను ఇన్స్పిరేషన్ కావాలి అంటే మనం కొన్ని మోరల్స్తోనే కమిట్మెంట్గా పని చేయాలి. కాబట్టి భర్త చనిపోతే సమాజం చాలా పెద్దది. ఏదో ఒక దారి ఉంటుంది. పుట్టినప్పుడు మొగడితో పుట్టాం, పుట్టినప్పుడు 10 మందితో ఎంబడి ఉండదు, పోయేటప్పుడు ఉండదు. కాబట్టి ఈ మధ్యలో ఉన్న జీవితాన్ని 10 మందికి హెల్ప్ చేయండి. నిన్ను విమర్శించడం కాదు, నీకంటూ ఒక స్థానాన్ని ఏర్పాటు చేసుకో. సమాజం నీ వైఫ్ వస్తుంది, ఒక ఐడెంటిటీ క్రియేట్ చేసుకోవాలి. కాబట్టి చనిపోయినతో మనం చనిపోలేము, వదిలిపెట్టిన నెంబడి మనం పోలేము. మనకు ఒక జీవితం ఉంది, మనకంటూ ఒక లైఫ్ ఉంది, స్కిల్స్ ఉన్నాయి, పిల్లలు ఉన్నారు. వాటిని డెవలప్ చేసుకుంటూ ముందుకెళ్ళిపోతే కాలం అనేది క్రమంగా మనకు మార్పు అనేది వస్తుంది. కాబట్టి అదే నేను ప్రతి మహిళకు చెప్తాను. కృంగిపోకుండా, ఏ చదువు లేకున్నా కుట్టు మిషన్ నేర్చుకుంటే బజార్లో కుట్టు మిషన్ పెట్టుకొని బతకొచ్చు మనము అనేది ఒంటరి మహిళలకు నేర్పించే సిద్ధాంతం. సంధ్యక్క సిద్ధాంతం, సంధ్యక్క సైన్యం. నేను పెట్టుకునే ప్రతి స్టేటస్ కొన్ని 100 మంది స్టేటస్ పెట్టుకుంటారు మా అక్క అని. నాకు ఎంత అభిమానంగా అనిపిస్తుంది అంటే, నేను ఏ పండుగలకి ఫ్యామిలీ పరంగా, ఏ ఫంక్షన్స్కి ఫ్యామిలీ పరంగా వెళ్ళను. నేను ఇలాంటి వాళ్ళ దాంట్లో కోసం కంపల్సరీ పోతాను. వాళ్ళే మీకు ఆప్తులు అనుకుంటారు, వాళ్ళే నాకు అక్క చెల్లెండ్లు. ప్రతి క్షణంలో చనిపోయినప్పుడు మన ఎంబడి ఎంతమంది వస్తారు అనేది ముఖ్యం. చనిపోయినప్పుడు రామోజీరావు ఏం తీసుకొని పోయిండమ్మా? కొన్ని 1000 కోట్లు సంపాదించిండు, కొన్ని 100 ఎకరాలు ఉంది. ఏం తీసుకుపోయిండు? రాజశేఖర రెడ్డి గారు ఏం తీసుకుపోయిండ్రు? మంచి తీసుకుపోయిండు ఆయన. రామోజీరావు కూడా ఎంతోమందికి
ఉద్యోగాలు ఉద్యోగాలు అవకాశాలు ఇచ్చిండ్రు. కల్పించారు. ఇలా రాజశేఖర రెడ్డి గారిని ఇవాళ 2వ తారీఖు నాడు ఇవాళ మనం ఎందుకు స్మరించుకుంటాం ఇన్ని సంవత్సరాలు చనిపోయినాక కూడా? ఒక మంచి చేసిండు ఆయన. ఆ మంచి సంధ్యక్కగా ముందుకు పోవాలి, సంధ్యక్కగానే చచ్చిపోవాలి మహిళల కోసం. నేను చెప్పే ప్రతి మాట వాళ్ళు నెమరేసుకొని వాస్తవం అని ఒప్పుకునే వరకు కౌన్సిలింగ్ ఇస్తా వాళ్ళకి. ప్రయత్నం అయితే ఆపకుండా ప్రయత్నం చేస్తున్నారు. ఆపన్నాను. 100 మంది వచ్చినప్పుడు అందులో 80 మంది మనం ఇష్టపడతారు. అందరు ఇష్టపడాలని కూడా లేదు. లేదు అని అడగడం కూడా తప్పు. మనం అవును. మీ ఇష్టం అది. ఇది అండి ఈ సిద్ధాంతాలు ఉంటాయి, మీకు ఇష్టం ఉంటే రండి, లేకపోతే వెళ్ళండి. వాళ్ళ వాళ్ళ అభిప్రాయం. అంతే. మీకు ఇంకోటి తెలియదమ్మా, ఇన్ని గ్రామీణ ప్రాంతాల మహిళల నుంచి ప్రతి గ్రామంలో కమిటీ మెంబర్లు అందిస్తాను నేను. ఓకే. 100 మందిల నుంచి ఒక 10 మంది కమిటీ మెంబర్స్. కమిటీ మెంబర్స్ అందరం ఇట్లయితే ఇప్పుడు దగ్గర ఒక 1500 మంది కమిటీ మెంబర్లు నాకు ఉన్నారు. ఆ గ్రూప్ ఉంటుంది నాకు. 10 మంది మొత్తం స్ప్రెడ్ చేసేస్తారు ఊర్లో. ఇంత ర్యాపో ఏ రాజకీయ నాయకునికి ఉంటుంది చెప్పండి? అసలు చాలా నెట్వర్క్ మెయింటైన్ చేస్తున్నారు సంధ్యారెడ్డి గారు. అనకూడదేమో, సంధ్యక్కగా చాలా సంధ్యక్క network- వాస్తవం అది. సంధ్యక్కగా చాలా నెట్వర్క్ మెయింటైన్ చేస్తున్నారు. ఇవాళ ఒక్క వాయిస్ పెడితే కొన్ని వేల గ్రూప్లలోకి వెళ్ళిపోతుంది. అక్క చెప్పిందంటే కరెక్టే ఉంటుంది అని. నేను ఆల్తుఫాల్తీ చెప్పాను. నేను రేషన్ కార్డు లేకపోతే ఇది సంప్రదించండి, రుణమాఫీ కాబట్టి ఇది సంప్రదించండి, మీకు పిల్లలకి మీకు ఒంటరి మహిళలకు పెన్షన్ రాకపోతే ఇతను సంప్రదించండి, మీకు ఏదైనా కావాలంటే ఇగో ఈ టోల్ ఫ్రీ నెంబర్ యూజ్ చేసుకోండి, ఒక మహిళలకు ఇట్లాంటిది కావాలంటే 100 నెంబర్ కాల్ చేయండి అని చెప్పి ఒక అక్కగా వాళ్ళకి మాట రూపకంలో ముందున్నా. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ వెరీ మచ్. అసలు చాలా ఇన్స్పిరేషన్గా చెప్పారు. మీ రాజకీయ జీవితం ఎలా ఉన్నా కూడా మీ పర్సనల్ లైఫ్లో ఆ మదర్ ఫౌండేషను, సంధ్యక్కగా మీరు చేస్తున్న కార్యక్రమాలు ఎంతో మంది మహిళలకైతే ఇది ఆదర్శమని, ఇంకా ఎవరైనా ఒకళ్ళిద్దరు భయపడి వాళ్ళకి అవకాశం ఉండి కూడా చేయగలిగిన స్కిల్ ఉండి బయటికి రాలేని వాళ్ళకి మీరు మంచి ఇన్స్పిరేషన్. మేము కూడా ఈ మదర్ ఫౌండేషన్ నెంబర్ని కింద స్క్రోల్ చేస్తాం. ఎవరికైనా నిజంగానే అలాంటి అవసరం ఉంటే వాళ్ళు మిమ్మల్ని సంప్రదిస్తారు. రాజకీయ పరంగా అడిగిన ప్రతి ప్రశ్న ప్రజల్లో మెదడులో ఉన్న ప్రశ్నలే అడిగాం మేడం. కేవలం వాళ్ళ నుంచి, అంటే మీ నుంచి ప్రజలు సరైన సమాధానం, వాస్తవ సమాధానం, ఏదైతే నిజం ఉందో, రేవంత్ రెడ్డి గారి మనసులో ఏది ఉందో అది వాళ్ళకి తెలియాలి, మీలాంటి వాళ్ళు తెలియజేయాలనే ఉద్దేశంతోనే అడిగాం. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ వెరీ మచ్. చూశారు కదా, మనం చూస్తున్న వాస్తవానికి, నిజమైన వాస్తవానికి, మనం చూస్తున్న దానికి వాస్తవానికి కూడా చాలా తేడా ఉంటుంది. అదేంటి అనేది గ్రహించడంలో కనుక మనం కొంచెం జాగ్రత్త వహిస్తే ఏ వ్యక్తి ఏంటి, ఏ సంస్థ ఏంటి, ఏ ప్రభుత్వం ఏంటి అనేది మనకి మంచి అవగాహన వస్తుంది. ప్రతి కార్యక్రమం వెనకాల కూడా ఒక పోరాటం ఉంటుంది. దాన్ని అర్థం చేసుకోవడంలో ఎటువంటి లోపం లేకపోతే ప్రతి పని మంచికే అని మనం నమ్ముదాం. మరో అతిథితో మళ్ళీ కలుద్దాం. నమస్తే.